सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। सांख्य दर्शనం యొక్క 14వ కక్ష. నిన్న మనము జీవాత్మ బంధనానికి కారణం, నిమిత్త కారణం ఏంటి, ఆ విషయాలు పక్ష ప్రతిపక్షాలు మనం చూశాము. ఈరోజు మనకు 30వ సూత్రం నుంచి చెప్పుకుంటామండి. ఒకసారి 30వ సూత్రం చూసుకోండి. స్లైడ్ మార్చి 30వ సూత్రం పెట్టండి లక్ష్మి గారు. మనము ఇక్కడ పూర్వపక్షి అంతకంటే ముందుగా పూర్వపక్షి ఏం ప్రస్తావించాలంటే అనాది విషయ వాసన ద్వారా జీవాత్మ బంధింపబడుతుంది అని చెప్పినప్పుడు అనాది విషయ వాసన ద్వారా జీవాత్మ బంధింపబడదు అని చెప్పి సిద్ధాంతి చెప్పారు. ఎందుకంటే క్షణికత్వవాది మతంలో ఇది క్షణికవాది యొక్క ప్రశ్న కాబట్టి క్షణికత్వవాదంలో ఎప్పుడు కూడా ప్రతి క్షణం నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారంగా, నీ సిద్ధాంతం ప్రకారంగా అంటే పూర్వపక్షి సిద్ధాంతం ప్రకారంగా నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది. కాబట్టి అది సంభవం కాదు. ఏ క్షణంలో అయితే కర్మాశయం ఉందో, అనాది వాసన ఉన్నాయో, అది నెక్స్ట్ ఆ కర్మ కాలంలో అది ఉండదు. కాబట్టి క్షణికత్వవాది విషయమే సంభవించదు. ఇంకోటి దానికి సమాధానం చెప్పంటే, ఈ జీవాత్మ అనే దేహంలో ఉంటుంది, విషయ వాసనని కూడా బాహ్యంగా ఉంటాయి. కాబట్టి కాల దూర కావటం వలన కూడా, కాలానికి దూరంగా ఉండటం వలన కూడా జీవాత్మ బాహ్య విషయాలతో ఉపరంజితం కాదు, ఉపయుక్తం కాదు అని చెప్పి సిద్ధాంతం చెప్పారు. దానికి సమాధానంగా క్షణికవాది మళ్ళీ లేదండి, ఆత్మ లోపల ఉంటుంది, దేహానికి లోపల ఉంటుంది, దేహానికి బయట కూడా ఉంటుంది. కాబట్టి విషయ వాసనతో యుక్తం అవుతుంది అని చెప్పి సమాధానం చెప్పినప్పుడు దానికి కూడా సమాధానంగా సిద్ధాంతం ఏం చెప్పారంటే, అలా జీవాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉంది. పూర్వంలో అంటే దేహానికి లోపల ఉంది, దేహానికి బయట కూడా ఉంది అంటేనా వ్యవస్థ నా భవిష్యత్తు. వ్యవస్థ అనేది అవ్యవస్థగా మారిపోతుంది. అంటే ముక్తాత్మలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఆత్మనే. కాబట్టి ఆత్మ కూడా అన్ని చోట్ల వ్యాపించింది అని అనుకుంటే గిన అక్కడ విషయ వాసనలు ముక్తాత్మతో కూడా యుక్తం అవుతాయి. కాబట్టి అక్కడ బాధ ఉపస్థితం అవుతుంది. కాబట్టి నేను చెప్పిన సిద్ధాంతం యుక్తి సంగతం కాని చెప్పి ఖండించాలి. అలా ఖండించిన తర్వాత నెక్స్ట్ 30వ సూత్రం చూడండి. 30వ సూత్రంలో మళ్ళీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే, మన ప్రశ్నించి పూర్వపక్షి ప్రశ్న వేసిన తర్వాత దానికి సమాధానం కూడా ఇక్కడే చెప్తున్నాడు. అందుకే చూడండి 30వ సూత్రంలో పునః ఆసంఖ్య సమాధత్తే సూత్రద్వయేన ఇది ముందు దాన్ని ప్రశ్నించి మనం ప్రశ్న వేచాడు. పైన వద్దని చెప్పాడు. వ్యవస్థ అంటే ముక్తాత్మలు కూడా బంధనానికి కారణం అవుతుందనే దోషం వస్తుంది. ఎందుకంటే జీవాత్మ అన్ని చోట్ల లోపల వ్యాపించింది, బయట వ్యాపించి అన్ని చోట్ల వ్యాపించి ఉందన్నప్పుడు అదే ముక్తాత్మ కూడా అన్ని చోట్ల వ్యాపించి ముక్తాత్మ కూడా అందులో ఉంది. కాబట్టి ఆ ముక్తాత్మ కూడా దోషం వస్తుంది, ప్రకృతి యుక్తం అవుతుంది, విషయ వాసనతో యుక్తం అవుతుంది, ఆ దోషం వస్తుంది అని చెప్పాం. దానికి ఆ రకంగా సమానం చెప్పిన తర్వాత మళ్ళీ ఏమని చెప్తున్నా అంటే, అదృష్టవశాత్ దాంట్లో ఏ దోషం రాదండి. అదృష్టవశాత్ ఎవరికైతే అదృష్టం ఉందో అంటే కర్మాశయం ఉందో, సంచిత కర్మాశయం ఎవరికైతే ఉందో, ఏ జీవాత్మలకైతే ఉందో అవి మాత్రమే ప్రకృతి యొక్క విషయ వాసనతో యుక్తం అవుతాయి. అవి ముక్తాత్మలు సంచిత కర్మాశం లేదు కాబట్టి, పుణ్యకర్మాశం లేదు, పాపకర్మాశం లేదు కాబట్టి అవి యుక్తం కావు. కాబట్టి దానికి నువ్వు యుక్తము అవ్యవస్థ అవుతుంది. జీవన్ ముక్తాత్మలో కూడా ఈ దోషం ప్రసంగం వస్తుందంటారా, దోష ప్రసంగం రాదు అని చెప్పి నీకు మళ్ళా పూర్వపక్షి తన హేతు ప్రస్తావిస్తున్నాడు అనమాట. దానికి సమాధానం చెప్తున్నాడు. చూడండి
అదృష్టవశాత్ చేత్ 30 సూత్రంలో భాషించండి. సర్వే బద్ధాహ నా భవిష్యంతి. సిద్ధాంతం చెప్పాడు కదా, అన్ని జీవన్ ముక్తాత్మలు బద్ధావస్థలోకి వస్తాయి, అన్నిటికీ అనాది విషయ వాసన యుక్తం అవుతాయని చెప్పి దానికి సమాధానంగా పూర్వపక్షి మళ్ళీ ఉంటాడు. సర్వే బద్ధాహ నా భవిష్యంతి. అన్ని జీవాత్మలు ముక్తాత్మలు బంధిస్తాన బంధించవు. సర్వే బద్ధాహ నా భవిష్యంతి కింటు తత్ర వ్యవస్థ భవిష్యత్. అక్కడ కూడా వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థకి నాశనం అవుతుంది చెప్తుంది, వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది కదా, లేదండి అక్కడ ఒక వ్యవస్థ ఉంది. తత్ర వ్యవస్థ భవిష్యత్. అక్కడ ఏ వ్యవస్థ ఉందంట? అదృష్టవశాత్ అంటే అదృష్టం ఉందో, అదృష్టం అంటే ఇక్కడ తేసు యస్య అదృష్టం అవశిష్టం. తేసు అంటే జీవాత్మల్లో యస్య అదృష్టం అవశిష్టం తస్య విషయోపరాగో భవిష్యతి. ఎవరికైతే సంచిత కర్మాశయ ఉందో, పుణ్య పాప కర్మాశయ ఉందో, యస్య అవశిష్టం, ఏ జీవాత్మకైతే పుణ్య కర్మాశయం పాప కర్మాశయం అవశిష్టంగా ఉందో తస్య దానికి మాత్రం విషయోపరాగం భవిష్యతి. వాటికి మాత్రం విషయాలు యుక్తం అవుతాయి, ప్రకృతి బంధనం కలుగుతుంది. కాబట్టి విషయోపరాగాచ బంధ, ఆ విషయాలతో ఉపరాగం కావడం వాటికి మాత్రం బంధం అంటే బంధించబడతాయి. నాహి సర్వేషాం బంధ ఇది చేత్. కాబట్టి అన్ని జీవాత్మలు బంధింపబడతాయని కాదు అని చెప్పి పూర్వపక్షి మళ్ళీ ప్రశ్న సిద్ధాంతం చెప్పిన సమాధానానికి నీకు ఖండించడం వల్ల ఇది కరెక్ట్ కదా. పూర్వపక్షి చెప్పింది, నువ్వేం చెప్పావు? జీవాత్మ లోపల ఉంది, బయట అన్ని చోట్ల వ్యాపించి ఉందంటే ఆ ముక్తాత్మలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి కూడా ప్రకృతి యుక్తం అవుతాయి, విషయవాసన యుక్తం అవుతాయి, అందుకే ఆ దోషం వస్తుంది చెప్పాడు. లేదండి అలా ఏమి, అక్కడ ఒక వ్యవస్థ ఉంది. ఏముంది? ఎవరికైతే అదృష్టం ఉందో వారు మాత్రమే బంధింపబడతారు, ఎవరికి అదృష్టం లేదో వారు బంధింపబడదు. ముక్తాత్మలకు అదృష్టం లేదు అంటే పుణ్యకర్మాశం లేదు, పాపకర్మాశం లేదు, అందుకే అవి యుక్తం కావు. ఉంటూ కూడా అన్ని చోట్ల ప్రకృతిలో యుక్తమై ఉంటూ కూడా దగ్గరగా ఉంటూ కూడా అవి యుక్తం కావు, ఎందుకంటే అదృష్టం లేదు అంటే కర్మాశయం లేదు. కాబట్టి ఇలా చెప్తే దానికి సమాధానం చెప్తున్నాడు. ఇటు అలా భావించవచ్చు కదా అని పూర్వపక్షి అడిగినప్పుడు దానికి సమాధానం మళ్ళీ సిద్ధాంతం ఏ రకం చెప్తున్నా చూడండి. చూడండి 31వ సూత్రం సిద్ధాంతిక. నా ద్వయోః ఏకకాల యోగాత్ ఉపకార్య ఉపకారక భావః. ఏంటండి? నా ద్వయోః ఏకకాల యోగాత్, ఏకకాల చూడండి ఇక్కడ, నా ద్వయోః ఏకకాల యోగాత్ ఉపకార్య ఉపకారక భావః. పూర్వపక్షం చెప్పాడు, లేదండి అక్కడ ఒక వ్యవస్థ ఉంది. ఏ వ్యవస్థ అంటే అదృష్టం ఏదానికైతే ఉంటుందో అవి మాత్రమే, ఆ జీవాత్మ మాత్రమే బంధింపబడతాయి. ఎవరికైతే ఏ జీవాత్మలు అయితే కర్మాశయం లేదో అవి బంధింపబడవు అని చెప్పారు. దానికి సిద్ధాంతం ఏ రకంగా సమానం చెప్తున్నాడు? నా ద్వయోః ఏకకాల యోగాత్, నా ద్వయోః ఏకకాల యోగాత్ అంటే ఈ రెండు కూడా ఒకే కాలం లేవు, కాల వ్యవధానం ఉంటుందన్నమాట. ఏంటి? ద్వయోః ఏకకాల యోగాత్. నువ్వే చెప్పావు, ఏ జీవాత్మలకైతే కర్మాశయం ఉంటుందో అవి మాత్రమే బంధింపబడతాయి, ఏ జీవాత్మలకైతే కర్మాశయం లేదో అవి బంధింపబడవు. ముక్తాత్మ కర్మాశయం బంధింపబడవు. అది కూడా యుక్తం కాదు. ఎందుకు? సిద్ధాంతం నా ద్వయోః ఏకకాల యోగాత్, ఏకకాల యోగం లేదు. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి ఈ విషయము? పూర్వపక్షి నువ్వు మొత్తం క్షణికత్వం అంటున్నావు. ప్రతి క్షణం మార్పులు ఎదుగుతూ ఉన్నాయన్నమాట. ఏ క్షణంలో అయితే కర్మాశయం ఉందో నెక్స్ట్ క్షణకంలో ఏదైతే కర్మ చేసావో ఆ కర్మకు పూర్వ చేసిన కర్మకు ఏ సంబంధం లేదు కదా. ఒక క్షణం చేసిన కర్మ అవుతుందో అది నష్టం అయిపోయింది, మళ్ళీ ఒక కర్మ చేసావు అది నష్టం అయిపోయింది, మళ్ళీ ఇంకొక కర్మ చేసావు అది నష్టం అయిపోయింది. ఈ రకంగా నీ క్షణికవాది విషయంలో అయితే అసలుకి అక్కడ కర్మాశయం లేదు. ఆ కర్మాశయం అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నా ద్వయోః ఏకకాల యోగాత్, కాబట్టి ఉపకార్య ఉపకారక భావః. నా ద్వయోః ఏకకాల యోగాత్ ఉపకార్య ఉపకారక భావం. ఉపకార్య ఉపకారక భావం అనేది అసలు సంభవమే కాదు. ఉపకార్య ఉపకారక భావం సంభవం కాదు. దీనికి ఈ కర్మాశయం ఉంది కాబట్టి, ఈ పుణ్య పాపదు కర్మాశయం ఉంది కాబట్టి జీవాత్మ బంధింపబడుతుంది. దీనికి ఈ పుణ్యకర్మ, ఈ ఆత్మకు పుణ్య పాపదు కర్మాశయం కాబట్టి ఈ జీవాత్మ బంధింపబడదు అనే దృష్టాంతమే యుక్తి సంగతం కాదు. ఎందుకంటే నీ సిద్ధాంతంలో, నీ పక్షంలో ప్రతి క్షణము క్షణికమైంది, ప్రతి వస్తువు క్షణికమైంది, ప్రతి వస్తువు క్షణికమైంది, ప్రతి పదార్థం క్షణికమైంది అన్నప్పుడు ఆ కర్మాశయం ఎక్కడ ఉంది? దానికి మళ్ళీ జీవాత్మ
కర్మాశంతో సంసారంతో బంధనంలోకి వస్తుందని చెప్పి అది యుక్తి సంగతం అవుతుంది. కాబట్టి కాలానికి దూరత ఉంది, కాలము భిన్న భిన్నంగా ఉంది కానీ సంభవం కాదు. అది భాషను చూడండి ఎలా చెప్తున్నారు. నా ద్వయోహు ఏకకాల యోగా, కాలంని యోగం రెండింటికి సమానం కాదు. అందుకే ఉపకార్య ఉపకారక భావ, ఉపకార్య ఉపకారక భావం కూడా ఉండదు. ఏంటి చూడండి, ఏకకాల యోగా ద్వయోహు ఉపకార్య ఉపకారక భావ నా, రెండింటికి ఉపకార్య ఉపకారక భావం అంటే నిమిత్త నైమిత్తిక కార్యభావం ఉండదు అంట. అదేంటో చూడండి, భిన్న భిన్న కాల సంబంధాలు, ఈ రెండింటికి భిన్న భిన్న కాల సంబంధాలు అంటే ఈ రెండు జీవాత్మలకు భిన్న భిన్న కాల సంబంధం ఉన్నట్టు. ఎలాగా చూడండి, భిన్న భిన్న కాల సంబంధం, కాలం భిన్న భిన్నంగా ఉంది. అదృష్టకాలే అన్య ఆత్మ, అదృష్టకాలే అంటే ఎప్పుడైతే పుణ్యకర్మాశయం ఉందో అప్పుడు ఏ ఆత్మ అయితే ఏ కర్మ చేసిందో, ఏ ఆత్మ ఏ కర్మ చేసిందో అది ఒక ఆత్మ. అదృష్టకాలంలో అన్య ఆత్మ, బంధకాలేచ అన్య వస్తు, బద్ధకాలంలో సంసార బద్ధింపడంతో చేసిన కర్మలు భిన్నంగా ఉంటాయి. అదే అదృష్టకాలం చేసిన కర్మలు అవి అన్య, అంటే ఒక కర్మ చేసినప్పుడు ఏ ఆత్మ అయితే ఉందో తర్వాత నెక్స్ట్ కర్మ చేసినప్పుడు ఆ ఆత్మ నష్టమైపోయింది, ఆ వస్తువు నష్టమైపోయింది, మళ్ళీ ఇంకొక ఆత్మ ఉత్పన్నమైంది. అంటే ఆ సిద్ధాంతం క్షణికవాది, ఆ ఆధారంగా సిద్ధాంతి సమానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామట. కాబట్టి అదృష్టకాలం చేసిన ఆత్మ భిన్నమైంది, బంధకాలంలో చేసినది అన్య. కాబట్టి వస్తుజాతస్య క్షణికత్వాత్, వస్తుజాతస్య క్షణికత్వాత్, క్షణికవాదే. నీ క్షణికవాద మతంలో అయితే వస్తువు అయితే ఉత్పన్నమైందో అప్పుడు వెంటనే నష్టం అయిపోయిందన్నమాట. కానీ ఏ టైంలో ఏ సమయంలో నువ్వు ఏ కర్మ చేశావో ఆ కర్మ నష్టం అయిపోయింది, మళ్ళీ ఇంకొక కర్మ చేసావు, అప్పుడు చేసిన ఆత్మ ఇంకొక భిన్నమైంది, ఆ కర్మ నష్టం అయిపోయింది, ఆత్మ నష్టం అయిపోయింది, మళ్ళీ ఇంకొక కర్మ ఉత్పన్నమైంది, ఆ కర్మ చేసావు, ఆ ఆత్మ నష్టమైంది, ఆ కర్మ నష్టం అయిపోయింది. మళ్ళా అటువంటిప్పుడు ఆ విషయవాసనతోటి అనాది విషయవాసన జీవాత్మ బంధింపబడితే ఎలా చెప్తున్నావు అంటే కార్యకారణ సంభవం, ఉపకార్య ఉపకారక భావం సంభవం కాదు. ఉపకార్య అంటే ఇక్కడ ఉపకార్యం అంటే ఏమిటి, ఉపకార్యం అంటే జీవాత్మ, ఉపకారకం అంటే ఈ విషయ వాసన ద్వారా జీవాత్మ బంధింపడం కారణం అనమాట. ఉపకార్యం అంటే కార్యము, ఉపకారణం అంటే నిమిత్తం అనమాట. కారణ కార్యభావం సంభవించదు. ఉపకార్య ఉపకారక, ఉపకారక అంటే కారణము, ఉపకార్య అంటే కార్యం అనమాట. ఈ రెండు సంభవించవు అనమాట. కాబట్టి అది చూపించాయన్నమాట. అదృష్టకాలి అన్య ఆత్మ, ఏ సమయంలో అదృష్టం అంటే ఏదైతే కర్మ చేసిందో అప్పుడు ఆత్మ భిన్నంగా ఉంది. బంధకాలేచే అన్య, బంధ ఏవైతే జీవాత్మ సంసారంలో బంధింపబడిందో ఆ ఆత్మ భిన్నమైంది. కాబట్టి వస్తు జాతస్య క్షణికత్వ, ఎందుకంటే నీ పక్షంలో ప్రతి వస్తువు క్షణికమైంది కదా. క్షణికమైనప్పుడు ఆ విషయ వాసన అసలు లేదు, ఆ కర్మాశయం లేదు. ఏ సమయంలో ఏ క్షణంలో కర్మ చేసావు అది నష్టం అయిపోయింది, మళ్ళీ ఇంకో కర్మ ఉత్పన్నం చేసావు అది నష్టం అయిపోయింది. కాబట్టి వస్తు జాతస్య, వస్తు ఉత్పన్నమైనంత ఏదైతే వస్తువు ఉత్పన్నమైందో క్షణికత్వ, క్షణికమైంది. కాబట్టి నీ మతంలో క్షణికవాది మతే ప్రతి వస్తువు క్షణికం కావడం వలన, కాబట్టి కాలయోగము సంబంధం కాదు. ఏ కర్మ చేసామో ఆ కాలం భిన్నమైంది, ఇంకో కర్మ చేసామో ఆ కాలం భిన్నమైంది. అది ఎలా సంభవం అవుతుంది? ఈ కర్మకు ఈ ఫలితం ఉంది. జీవాత్మ ముక్తాత్మ ఎప్పుడో కర్మ చేసేది ముక్తిని పొందింది, ఈ జీవాత్మ ఇప్పుడు కర్మలు చేస్తూ ఉందన్నమాట. దానికి కాలం భిన్నంగా ఉంది కదా. జీవాత్మ సంసారంలో ఏవైతే కర్మలు చేస్తుందో ఈ కాలం భిన్నమైంది, ముక్తాత్మను అన్ని కర్మలు చేసి వెళ్ళిపోయా ముక్తికి వెళ్ళిపోయామట. ఆ కాలం భిన్నంగా ఉంది, అది ఎలా సంభవం అవుతుంది? కానీ కాల భిన్నత్వ, కాలం భిన్న భిన్నంగా ఉంది కాబట్టి, కాల సంబంధం భిన్నంగా ఉంది కాబట్టి నువ్వు చెప్పిన యుక్తి కథనం అనేది యుక్తి సంగతం కాదు. అందుకే చెప్పాడు ఇక్కడ, నహి కమపి ఆత్మానం ప్రతి ద్వయో అదృష్ట బంధయో ఉపకారక ఉపకార్యభావ. అంటే దాన్ని ఇంకో రకం చెప్పాడు, కారణ కార్యభావో, లేదా దీన్ని ఇంకొక రకం చెప్పాడు, నిమిత్త నైమిత్తిక భావం నా సంభవతి. కాబట్టి ఉపకార్య ఉపకారక భావమన్య, కారణ కార్యభావమన్య, నిమిత్త నైమిత్తిక భావమన్య, రెండు ఒకటి మూడు ఒకటి అన్నమాట. పర్యావరణ శబ్దాలకి చెప్పారు ఇక్కడ. కాబట్టి నహి కమపి ఆత్మానం ప్రతి ద్వయో అంటే ఆ జీవాత్మకు ఈ విషయవాసనకు, లేదా ఆ ముక్తాత్మలకు విషయవాసనకు, ద్వయోహు అదృష్ట బంధయోహు, అదృష్టం చెప్పే కారణం ఏ ఆత్మకైతే అదృష్టం ఉందో, అదృష్టం అంటే కర్మాశం, సంచిత కర్మాశయం ఉందో ఆ కర్మాశం జీవాత్మ బంధిపడుతుంది చెప్తున్నా కదా, అది కాలభేదం ఉండటం వలన యుక్తి సంగతం కాదు. ద్వయో అదృష్ట బంధయో ఉపకారక ఉపకార్య భావ, లేదా కారణ కార్యభావో
లేదా నిమిత్త నైమిత్తిక భావం సంభవతి, అది సంభవం కాదు. నాక సంబంధం ఇక్కడ కలుపుకోవాలి, ముందు ఉన్నటువంటి నా సంబంధం. కాబట్టి తస్మాత్ క్షణికవాది, నీ క్షణికవాద పక్షంలో బంధ మోక్ష వ్యవస్థ నా ఉపపద్యత, నీ క్షణికవాదం మొత్తం స్వీకరించమండి. ఈ బంధ వ్యవస్థ మోక్ష వ్యవస్థ ఉత్పన్నమే కాదు. ఆ సిద్ధాంతం ఉపయోగించే అసలు బంధ వ్యవస్థ ఉండదు, మోక్ష వ్యవస్థ ఏది ఉండదు అంట. బంధ మోక్ష వ్యవస్థ నా ఉపపద్యత. అతయేవ తత్ర నా ప్రావాహిక విషయోపరాగో బంధహేతు. కాబట్టి మొదట్లో నానా 27వ సూత్రంలో నా అనాది విషయోపరాగాత్ అని చెప్పేవదా, అనాది విషయవాసన యుక్తం కావడం జీవాత్మ బంధింపబడుతుంది. అది ప్రవాహంతో అనాది కాలంతో వస్తున్నటువంటి సంస్కారాశయం ఏదైతే కర్మాశయం ఉంది, దాని ద్వారా జీవాత్మ బంధింపబడుతుంది చెప్పేవదా, అది యుక్తి సంగత కాదు. అతయేవ తత్ర నా ప్రావాహిక విషయోపరాగ, ప్రవాహంతో నడుస్తున్నట్టు విషయవాసన ఏవైతే ఉన్నాయో విషయోపరాగంతో, విషయాలకు ఉపరాగం అనేది ఉపరంజితం అనేది బంధహేతు, అది బంధహేతు కన్నా ప్రావాహిక విషయోపరాగ బంధహేతు, అది బంధానికి కారణం కాదు. అనాది విషయవాసన ద్వారా బంధింపబడుతుందా, అది బంధనానికి కారణం కాదు అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షిని మళ్ళీ ఖండించాడు. ఎందుకు ఆ విషయవాసనకు జీవాత్మ బద్ధ జీవాత్మ ఏ కర్మలు చేస్తుందో, ముక్తాత్మ ఏ కర్మలు చేస్తుందో రెండింటికి కాలం భిన్న భిన్నంగా ఉంది. కాబట్టి నువ్వు చెప్పిన కథను యుక్తి సంగతం కాదు. కాబట్టి అనాది ప్రావాహిక విషయవాసన ద్వారా జీవాత్మ బంధింపబడదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ మళ్ళీ సమానం చెప్పారు. ఆయన అంతటితో ఊరుకోవట్లేదు, మళ్ళీ ఇంకొక హేతు తీసుకొని వస్తున్నాడు. ఇంకో ప్రశ్న, సరే అది ఒప్పుకుందాం, మళ్ళీ పునర్ ఆశంకత, మళ్ళీ ఇంకో రకంగా ప్రశ్న వేస్తున్నాడు. ప్రశ్నకర్త ఏం చెప్తాడు, సరే అది కాదు, పుత్ర కర్మవత్ ఇది ఒకవేళ పుత్ర కర్మకి సమానంగా జీవాత్మ బంధింపబడుతుందని చెప్పామనుకోండి. పుత్ర కర్మ ఏంటి చూడండి. పుత్ర కర్మవత్ ఇది చేత్, పుత్ర కర్మ ఏ విధంగా అయితే ఉంటుందో, పుత్ర జన్మించడానికి ఏవైతే కర్మలు చేయబడతాయో ఆ కర్మల ద్వారా ఆ కర్మ ఎలా నడుస్తున్నాయి, అదేవిధంగా ఇది కూడా జీవాత్మ బంధింపబడుతుంది. ఓకే, అలా చెప్తే దానికి సమాధానం చెప్తున్నాడు సిద్ధాంతి. చూడండి, ముందు పూర్వపక్ష కథనం ఎలా ఉంది. పుత్ర కర్మ అంటే దానికి ఓపెన్ చేసి చెప్తున్నాడు. పుత్రోత్పత్తి అర్థం అంటే పుత్ర ఉత్పత్తి అర్థం అంటే పుత్రుడు జన్మించడానికి గర్భాధానాదికం కర్మ పుత్ర కర్మ అంటే పుత్రోత్పత్తికి లేదా సంతానోత్పత్తికి గర్భాధానాది కర్మ సంస్కారం ఏదైతే చేయిస్తామో దాన్ని పుత్ర కర్మ అంటామంట. వివాహానంతరం గర్భాధాన సంస్కారం సంతానోత్పత్తి ఏ విధంగా చేస్తామో దాన్ని పుత్ర కర్మ అంటాం. తస్మిన్ గర్భాధానాది కర్మని, ఆ గర్భాధానాది సంస్కారం కర్మలో ఏదైతే కర్మ చేయిస్తున్నాము గర్భాధానాది కర్మని పుత్రస్య భిన్న భిన్న రూపాన్ని భవంతి. ఆ గర్భాధాన క్రియాకలాపాలు చేయించినప్పుడు ఆ భిన్న భిన్న రూపాన్ని భవంతి. ఇప్పుడు ఏ సమయంలో గర్భము నిలబడిందో అప్పటి నుంచి కంటిన్యూగా 9 మాసాలు వచ్చేంత వరకు ఆ గర్భంలో ఉన్నటువంటి పిండం పెరుగుతూ పోతూ ఉంటుందన్నమాట. ఆహారం తీసుకున్న దాన్ని బట్టి మాత తల్లి ఆహారం తీసుకున్న దాన్ని బట్టి ప్రతి నెల ప్రతి మాసంలో ఆ పిండం పెరుగుతూ ఒక పురుష ఆకారాన్ని చేరుతుందన్నమాట. అంటే భిన్న భిన్న రూపాన్ని భవంతి. భిన్న భిన్న రూపంలో 10 వరకు చేరుతుంది. 2వ మాసంలో ఒక రకంగా ఉంటుంది, 4వ మాసంలో ఒక రకంగా ఉంటుంది, 6వ మాసంలో ఒక రకంగా ఉంటుంది, 8వ మాసం వచ్చేసరికి పూర్తిగా పిండం పూర్తిగా ఏర్పడుతుందట. కాబట్టి అలాగా పుత్రస్య భిన్న భిన్న రూపాన్ని భవంతి. ఆ గర్భ కర్మ ద్వారా పుత్రస్య గర్భంలో భిన్న భిన్న రూపాన్ని భవంతి. తత్ర పూర్వావస్థకే పుత్రే కృతం సంస్కార కర్మ పరావస్థకే పుత్రే వ్యజ్యేత. ఇప్పుడు కారణ కార్యభావం ఉండని చెప్పి సిద్ధాంతి చెప్పాడు కదా పైన, దాన్ని పుష్టి చేసుకోవాలని చూస్తున్నాడు పూర్వపక్షి. కారణ కార్యభావం ఎందుకండి? చూడు, కారణం ఉంది, కార్యం ఉంది, అంటే ఉపకారక భావం లేదు, అందుకే నువ్వు చెప్పింది హేతు యుక్తి సంగతం కాని చెప్పాడు సిద్ధాంతి. ఎందుకు కార్యకారణ భావం ఉంది? చూడండి, పూర్వావస్థకే పుత్రే కృతం సంస్కార కర్మ పరావస్థకే పుత్ర విద్యతే. ఏ సమయంలో గర్భధాన క్రియాకలాపం చేసినా అప్పుడు ఆ కర్మ అనేది అది నెక్స్ట్ తర్వాత ఏమైపోయింది, ఆ కర్మ ద్వారానే కాలాంతరం ఏమైపోయింది, అది పెరుగుతూ వృద్ధి చెందుతూ ఆ పరిణామం చెందిందన్నమాట. ఇప్పుడు ఏ అవస్థలో అయితే మాత మొదటి మాసంలో, 2వ మాసంలో, 3వ మాసంలో ఆహార నియమాల ద్వారా ఏవైతే కొన్ని పరిచర్యలు చేసుకుంటూ ఆహారం తీసుకుంటుందో దాని వల్ల పిండం పెరుగుతూ కొంచెం వృద్ధి చెందిందన్నమాట. అంటే ఇక్కడ మాత ఆహారం తీసుకుంది కాబట్టి ఇది కారణం కదా, ఆహారం తీసుకోవడం వల్ల అక్కడ లోపల గర్భంలో ఉండే పిండానికి వృద్ధి అవుతుంది అన్నమాట. అని ఇది ఆహార నిమిత్తమైన కారణం.
మాతా కారణం. ఆ మాతా కారణం చేత అక్కడ వృద్ధి జరుగుతుంది, పిండానికి లోపల వృద్ధి అవుతుంది. అది కార్యం ఉత్పన్నమైంది కదా. ఈ కారణం లేకపోతే లోపల ఉండే గర్భంలో ఉండే పిండానికి వృద్ధి అవుతుందా? వృద్ధి కాదు. అవుతుంది కదా ఇక్కడ మనకు. కానీ కారణ కార్యభావం ఉంది అని పూర్వపక్షి పైన చెప్పిన సిద్ధాంతం ఖండించే కదా. దానికి కార్యకారణ భావం చూపిస్తున్నాం. చూడు, ఇక్కడ కారణం ఉంది, ఇక్కడ కార్యం ఉంది. ఇక్కడ రోజు ఆహార నియమాలను పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు కాబట్టి అక్కడ పిండం వృద్ధి చెందుతూ ఉంది. ప్రతి క్షణం, ప్రతి మాసం, ప్రతి దినము మార్పు జరుగుతూ ఉన్నాయి. కారణం లేకపోతే కార్యం అది జరుగుతుందా? ఇక్కడ చూడు, కార్యకారణ భావం, కారణ కార్యభావం ఉంది. ముందు కారణం ఉంది కాబట్టి కార్యం అయింది అక్కడ. ప్రతి నిత్యం మాత దాని ఆహార నియమాలను ఆచరిస్తుంది కాబట్టి, ఆహారం తీసుకుంటుంది కాబట్టి పిండం వృద్ధి చెందుతుంది. ఇది కారణము, ఇది పిండం వృద్ధి చెందినది కార్యము. అది పరిణామాన్ని కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తున్నాడు. ప్రతి మాసంలో పిండం వృద్ధి చెందుతూ ఉంది. అంటే కారణం లేకపోతే చెందుతుందా? కాబట్టి కారణ కార్య సంబంధం ఉంది. లేదని చెప్తున్నారు. చూడు, కార్యకారణ సంబంధం ఉంది. పుత్ర కర్మవతి అయితే పుత్ర కర్మకు సమానంగా కారణ కార్యభావం ఉంది. కాబట్టి బంధ వ్యవస్థ దోషం వస్తుంది అని పూర్వపక్ష దాన్ని పుష్టిపజాన్ని ఈ ప్రశ్న వేసాడనమాట. చూడండి, పూర్వావస్థలో ఏ విధంగా కర్మ చేశామో, పూర్వావస్థకే పుత్రే కృతం సంస్కార కర్మ. పూర్వావస్థ అంటే ముందు అవస్థలో చేసిన కర్మ అయితే ఉందో పరావస్థకే పుత్రే, మరి తర్వాత సమయంలో, తర్వాత నెలలో పుత్రుల్లో ఏవైతే వృద్ధి జరిగిందో అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కారణ కార్యభావం కనిపిస్తుంది. కారణం లేకపోతే పిండ వృద్ధి జరగదు. పరావస్థకే పుత్రే వ్యజ్యతే. కాబట్టి పూర్వపరయోహో పుత్ర స్వరూపయోహో, పూర్వపద అంటే పూర్వావస్థ, ఉత్తరావస్థ. పూర్వంలో ఏ స్థితిలో ఉండేది? సూక్ష్మంగా ఉండేది. ఉత్తరావస్థలోకి వచ్చేసరికి పిండ వృద్ధి చెందింది అన్నమాట. పూర్వపరయోహో పుత్ర స్వరూపయోహో భిన్న భిన్న యోరు ఉపకారక ఉపకార్య భావం భవతి. కాబట్టి పూర్వపరయోహో ఆ పుత్ర స్వరూపంలో, పుత్రుని యొక్క స్వరూపంలో గర్భాధాన సమయంలో పిండ రూపంలో ఉంది. తర్వాత కాంతి కొంచెం పిండ వృద్ధి చెందింది, తర్వాత ఇంకా వృద్ధి చెందింది. అలాగా పూర్వపర అవస్థ భిన్న భిన్న రూపాలకు కార్యకారణ భావం ఉంది, ఉపకారక భావం ఉంది. కాబట్టి వృద్ధి చెందింది అన్నమాట. నువ్వు లేదంటున్నావు, ఉంది చూడండి, అది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అది ఇక్కడ చూపిస్తున్నాడు. పూర్వపరయోహ అంటే పుత్ర స్వరూప, పుత్రుని యొక్క స్వరూపంలో భిన్న భిన్న యోరు ఉపకారక ఉపకార్య భావం భవతి. ఉపకారక ఉపకార్య భావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కారణ కార్యభావం కనిపిస్తుంది. కారణం ఉంది కాబట్టి కార్యం వృద్ధి చెందుతుంది, ఆ పిండ వృద్ధి చెందుతుంది. కాబట్టి తద్వత్ దానికి సమానంగానే దృష్ట బంధయో భిన్న భిన్న యోరు ఉపకారక ఉపకార్య భావం భవిష్యతి. కాబట్టి నువ్వు బంధ మోక్ష వ్యవస్థ ఉత్పన్నం కాని చెప్పి పూర్వపక్షి సిద్ధాంతం చెప్పాడు కదా. ఎందుకు కాదండి? ఇప్పుడు ఈ పుత్ర కర్మలు ఏ విధంగా కర్మలు జరుగుతుంటే అక్కడ కారణ కార్యభావ వ్యవస్థ ఏ విధంగా అయితే ఉందో అలాగే ఇక్కడ కూడా ఉంది. తద్వత్ దృష్ట బంధయో భిన్న భిన్న యోరు, దృష్ట కర్మాశయానికి బంధనానికి భిన్న భిన్న యోరు ఉపకారక ఉపకార్య భావ భవిష్యతి చేత్ ఇది ఉచ్యతే. ఒకవేళ అలా పూర్వపక్షాలు ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం ఇది చేత్ ఉచ్యతే. ఒకవేళ పూర్వపక్షాలు అంటేనా దానికి సమాధానం ఇలా చెప్తున్నామట. అలా ప్రస్తావించు ఇది చేత్ అయితే దీనికి సమాధానం చూడు అని చెప్పి సిద్ధాంతం చెప్తున్నాడు. పుత్రకర్మ అర్థమైందండి. కారణ కార్యభావం ప్రత్యక్షం కనిపిస్తుందా? నైమిత్తిక భావం. ఆ నిమిత్తం ఉంది కాబట్టి నైమిత్తికం వృద్ధి చెందుతుందన్నమాట. కానీ ఇక్కడ కారణ కార్యభావం ఉంది, ఉపకారక ఉపకార్య భావం ఉంది అని పూర్వపక్షం మళ్ళీ ప్రస్తావించారు. ఒకవేళ పూర్వపక్షి ఇలాంటి ఒక అభిప్రాయం అయితే దానికి సమానం ఏంటి సిద్ధాంతం చెప్తున్నాడు. చూడండి, నా అస్తి 33 సూత్రం నుండి నా అస్తి ఏది? నా అస్థి తత్ర స్థిర ఏకాత్మ. నా అస్థి తత్ర స్థిర ఏకాత్మ. ముందు నా అని నిషేధించాడు. చెప్పినది పుత్ర కర్మవత్ ఇది చేత్ అని చెప్పేది ప్రశ్న దృష్టాన్ని చెప్పావు కదా, ప్రశ్న వేసావు కదా. అది కారణ కార్యభావం ఉంది, ఉపకారక ఉపకార్య భావం ఉంది అంటున్నావు కదా. నా అలా కాదండి. ఎందుకు? అస్థి తత్ర స్థిర ఏకాత్మ. అక్కడ ఒకటే ఆత్మ ఉందండి, అక్కడ ఒకే ఆత్మ ఉంది. అస్థి స్థిర స్థిరమైన ఒకే ఆత్మ ఉందన్నమాట. యో గర్భాధానాదిన సంస్కృతి, యో గర్భాది క్రియాకలాపాల ద్వారా ఏదో ఆ పిండ వృద్ధి చెందో అది ఒకే ఆత్మ, అది ఒకే ఆత్మ. నీ మతంలో ఏంటి? ప్రతి క్షణము, ప్రతి వస్తువు, ప్రతి పదార్థం క్షణికమైంది అన్నప్పుడు ఏ సమయంలో గర్భాధాన సంస్కారం చేయించామో ఆ క్షణంలో అయితే కర్మ ఉందో, పిండం ఏర్పడిందో, తర్వాత క్షణంలో ఆ పిండం నష్టమైపోయింది, ఇంకో పిండం ఉత్పన్నమైంది, అది నష్టమైంది. అట్లా భిన్న భిన్న రూపాంతరం చెందుతున్నామట. అక్కడ ఆత్మ లేదు నీ ప్రకారం వెళ్తేనా.
అది ఎలా అవుతుంది? కారణ కార్యభావం. ఇప్పుడు కారణం ఉంటే కార్యం అవుతుంది. అక్కడ కారణమే లేదు కదా. ఏ క్షణంలో కారణం ఉత్పన్నమైందో ఆ క్షణంలో అది నష్టమైపోయింది. నష్టమైపోయి ఇంకోటి ఉత్పన్నమైంది. అది మళ్ళీ నష్టం ఇంకోటి ఉత్పన్నమైంది. అక్కడ కారణ కార్యభావం ఎక్కడ ఉత్పన్నమైందండి? ఇప్పుడు కుండ, మట్టి ఉంటే కుండ ఉత్పన్నం అవుతుంది. మట్టి కారణము, కుండ అది కార్యము. అది రెండు ఉండాలి. రెండు ఉంటే ఇప్పుడు కారణ కార్యభావం చూపిస్తామట. ఇప్పుడు మాత ఉంది కాబట్టి పుత్ర లోపల గర్భావస్థలో ఆ పిండం వృద్ధి చెందుతూ ఉందన్నమాట. ఆ మాత కారణం లేకపోతే వృద్ధి జరుగుతుందా? అక్కడ కారణ కార్యభావం రెండు ఉన్నాయి ఇక్కడ. అలాగా కానీ నీ సిద్ధాంత ప్రకారం ఏంటి? ప్రతి వస్తువు క్షణికమైంది. ప్రతి క్షణం నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది అనుకోండి. పూర్వంలో చేసిన కర్మ ఉత్తర క్షణంలో ఆ కర్మ ఉండదు. ఉత్తర క్షణంలో చేసిన కర్మ తర్వాత క్షణంలో ఆ కర్మ ఉండదు. కాబట్టి నీ పక్షంగా క్షణికవాది సిద్ధాంత ప్రకారం వెళ్తేగినా అక్కడ ఆ వ్యవస్థ అనేది ఏర్పడదు. పుత్రకర్మ అసలు వ్యవస్థనే ఉండదు అన్నమాట. కాబట్టి యుక్తి అందుకే అక్కడ ఉండేది ఒకే ఆత్మ. కానీ మన ప్రత్యక్షంగా ఒకే ఆత్మది. నీ ప్రకారం వెళ్తే ఆత్మ నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది. ఏ కర్మ చేశామో, ఏ అవస్థలో ఏ ఆత్మ అయితే ఉండి కర్మ చేసిందో ఆత్మ ఆ కర్మ నష్టమైపోయింది. మళ్ళీ ఆత్మ ఉత్పన్నమైంది, కర్మ ఉత్పన్నమైంది, మళ్ళీ నష్టమైపోయింది. ఆ రకంగా వ్యవస్థ అనేది ఉండదు నీ ప్రకారం, నీ సిద్ధాంతం ప్రకారం. కాబట్టి యుక్తి సంగతం కాదు. నా ఎందుకు అస్థి తత్ర స్థిర ఏకాత్మ, ఒకే ఆత్మ ఉంది. ఎందుకంటే గర్భాధానాదిన సంస్కృతి, గర్భాధాన క్రియాకలాపాలు అయితే సంస్కరించబడ్డాయో అదంతా కూడా ఒకే ఆత్మ. ప్రారంభంలో గర్భాధాన అవస్థలు అయితే పిండం ఏర్పడిందో అంతిమ శరీరం ఏర్పడేంత వరకు ఒకే ఆత్మ ఉంటుంది. దాంట్లో పరిణామాలు జరుగుతాయి కానీ ఆత్మకి ఎటువంటి పరిణామం జరగదు. అది అపరిణామిని, అలాగే స్థిరంగా ఉంటుంది. ఒకటే ఆత్మ. అక్కడ నష్టం కాలేదు. నీ ప్రకారం నష్టమైంది అనుకున్నాం అనుకోండి, అక్కడ శరీరం ఏర్పడదు అన్నమాట. కాబట్టి ఆత్మ స్థిరంగా ఉంది, నష్టం కాలేదు. క్షణికవాద సిద్ధాంతం అందుకు ఉచితం కాదు. చూడు అక్కడ ఆత్మ ఒకటే ఉంది అని చెప్పి సిద్ధాంతం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి దాని భాషను చూడండి. నహి ఏతద్ యుక్తం అయుక్తం, నహి తద్ యుక్తం, నహి తద్ యుక్తం ఉక్తం అని యుక్తిపూర్వకంగా నువ్వు చెప్పలేదు. నా నిషేధించలేదు. యుక్తిపూర్వకంగా నువ్వు చెప్పలేదు. యతః ఎందుకంటే తత్ర స్థిర ఏక ఆత్మ అస్తి. చూడండి తత్ర పుత్రస్య భిన్న భిన్న రూపేషు ఖలు స్థిర ఏకాత్మ గర్భాధానాత్ ఆ దేహపాతం అస్తి. గర్భాధానాత్ ఆ దేహపాతం అస్తి. తత్ర పుత్రస్య భిన్న భిన్న రూపే, ఆ పుట్టిన పిండావస్థ గర్భాధాన సంస్కారం చేసినప్పుడు ఏవైతే పిండం ఏర్పడిందో ఆ పిండం నుంచి మొదలుకొని లాస్ట్ పరిణామం చెందుతూ పరిణతి చెందుతూ అది ఒక పురుషాకారం ఏ విధంగా ఏర్పడిందో భిన్న భిన్న రూపేషు, ఆ భిన్న భిన్న రూపాంతరం ఏవైతే చెందియో అక్కడ ఆ భిన్న భిన్న రూపాల్లో కూడా ఆత్మ ఒకటే ఉంది. అక్కడ ఆత్మ స్థిర ఏక ఆత్మ. ఆ గర్భాధానాది సమయం తీసుకుని ఆ దేహపాత్ అస్తి. ఆ దేహపాత్ అంటే ఆ శరీరం పూర్తిగా తయారయ్యేంత వరకు లేదా ఆ శరీరం తయారు కూడా మొత్తం చనిపోయేంత వరకు తీసుకోవచ్చు. అదే ఆత్మ ఉంటుందన్నమాట. ఆ శరీరం తయారయ్యేంత వరకు కూడా ప్రారంభిక గర్భాధాన సంస్కారం ఎప్పుడు అప్పటి నుంచి పిండం మొదలుకొని శరీరం పూర్తిగా ఏర్పడేంత వరకు ఆ దేహపాత్ ఒకే ఆత్మ ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పు జరగదు అన్నమాట. అదే ఆత్మ ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పింది నీ క్షణికవాదం ప్రకారం వెళ్ళామనుకోండి, ప్రతి ఆత్మ నష్టమవుతూ ఉత్పన్నమవుతుంటే ఆ వ్యవస్థ అసలు కనిపించదు. కాబట్టి నువ్వు చెప్పింది నాహి యుక్తం ముక్తము, యుక్తిపరంగా చెప్పలేదు అని చెప్పి సిద్ధాంతుని పొదుపక్షిని ఖండించాడు. కాబట్టి గర్భాధానాత్ ఆ దేహపర్యంత అంటే పూర్తిగా దేహం తయారంత వరకు అలాగే ఉంటుంది, ఒకే ఆత్మ ఉంటుంది. యోహి గర్భాధానాదిన సంస్కార కర్మణ సంస్కృతి, యో గర్భానాది క్రియాకలాపాల సంస్కార కర్మలు సంస్కరించబడతాయో అక్కడ అంతిమ దేహం ఏర్పడేంత వరకు, శరీరం ఏర్పడేంత వరకు ఒకే ఆత్మ ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పు జరగవు. కాబట్టి నువ్వు చెప్పింది యుక్తి సంగతం కాదు అని చెప్పి సిద్ధాంతి మళ్ళీ పూర్వపక్షిని పుత్ర కర్మవత్ అనే పక్షాన్ని ఖండించాడు అన్నమాట. చూడు మళ్ళీ అంతటితో ఉదకండి, మళ్ళీ ఇంకొక ప్రస్తావన తీసుకొస్తాను. సరే అలాగే, కానీ దాన్ని మళ్ళీ ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు చెప్పినది ఏది చెప్పేదా ఏంటి ఆత్మ ఒకటే అని చెప్పి ఇప్పుడు అసలు సిద్ధాంతిక చెప్తున్నామాట. ఇంతవరకు ఎప్పటి తెలిసి పూర్వపక్షి క్షణికవాది ఇంతవరకు ఆ సిద్ధాంతం చెప్ప ముందుకి సంకేతించాడు. ఇప్పుడు స్వయం చెప్తున్నాడు. స్థిర కార్య అసిద్ధేహి పునః పూర్వపక్షత్వే ఉచితం. మళ్ళీ పూర్వపక్షి ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. ఏ రకంగా వేస్తున్నాడు? 34వ సూత్రంలో స్థిర కార్య అసిద్ధేహి. స్థిర కార్యం అసిద్ధేహి, క్షణికత్వం హేతు ఏంటి?
స్థిర కార్యస్య అసిద్ధే, స్థిర కార్యం అయితే ఉన్నది అది సిద్ధి పొందదు, సిద్ధించదు. ఏ వస్తువు స్థిరంగా లేదు, అసిద్ధే. ఏది కూడా పదార్థం ప్రతి క్షణం ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. కాబట్టి అసిద్ధే. ఎందుకు? కారణం ఏంటి? పూర్వపక్షం ఇస్తే కారణం ఏం చూపిస్తాడు? క్షణికత్వాత్, క్షణికం కాబట్టి. ప్రతి వస్తువు క్షణికమైంది, ప్రతి పదార్థం క్షణికమైంది, ప్రతి క్షణంలో రూపాంతరం చెందుతుంది. మనం చూస్తున్నాం కదా, ప్రతి వస్తువు పరిణామం చెందుతుంది. వృద్ధావస్థ, ప్రౌఢావస్థ, అన్ని రకాల మార్పులు అవుతున్నాయి. ప్రతి వస్తువు కూడా దీర్ఘశీల అవస్థ పొందుతుంది. అంటే ప్రతి క్షణంలో మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి క్షణికత్వం ఏది? అందుకే క్షణికమని స్థిర కార్య అసిద్ధి. స్థిరమైన కార్యం ఎప్పటికీ ఉండదు, ఎప్పుడు నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది అని ఇప్పుడు మూల సిద్ధాంతాన్ని పూర్వపక్షి ఇక్కడ ప్రస్తావించాడు అన్నమాట. ఆయన సిద్ధాంతాన్ని మన ఇంతవరకు ఎప్పుడు క్షణికత్వం అని చెప్పి ఎక్కడ మన సూత్రం రాలేదు. అంటే ముందు సంకేతం వచ్చింది, అది ఇక్కడ 34 సూత్రంలో చూపించాడు. స్థిర కార్య అసిద్ధేహి. ఎందుకు? క్షణికత్వం. చూడండి ఏ రకంగా ఉన్నాం. స్థిర కార్యస్య అనుపలబ్ధేహి. బై నువ్వు జీవాత్మ స్థిరంగా ఉంది, ఒకే ఆత్మ ఉంటున్నావు కదా, ఒకే ఆత్మ అక్కడ ఉంది, నష్టమైంది, మళ్ళీ ఉత్పన్నమైంది. నష్టం అదే పూర్వకాలం ఏదైతే ఉత్పన్నం అదే ఆత్మ అక్కడ ఉందా, అది కాదు, ఆత్మ కాదు అది. స్థిర కార్యస్య అనుపలబ్ధేహి. స్థిరమైన కార్యం ఉపలబ్ధి కాదు. ఎందుకు? కస్మించిదపి వస్తుని, ఏదో ఒక వస్తువులో స్థిర కార్యస్య అంటే స్థిర పరిమాణస్య అభావాత్. చూడండి, ప్రతి సంసారంలో ఏదైనా ఒక పదార్థం తీసుకోండి, మీరు ఏదైనా పదార్థం తీసుకోండి, అది స్థిరంగా ఉంటుందా? ఏ పదార్థం స్థిరంగా ఉంటుందండి? ఏది ఉండదు. చూడు పూర్వపక్షం చెప్తున్నాడు, ఏ పదార్థం స్థిరంగా ఉంటుందో చెప్పండి, మీరు చెప్పండి. లేదు. ఒకటి ఏ సంసారం ఏ సంయోగంతో ఉత్పన్నమైన పదార్థం ఏది కూడా వెంటనే నష్టం అవుతుంది. ఏదైతే ఉత్పన్నమవుతుందో నష్టం అవుతున్నది, ఏదైతే ఉత్పన్నమవుతుందో అది వెంటనే నష్టం అవుతున్నాడు. కాబట్టి స్థిర కార్యస్య అంటే స్థిర పరిణామస్య అభావాత్. స్థిరమైన వస్తువు ఏది ఉండదు, అది నష్టం అవుతుంది, వెంటనే ఉత్పన్నమైంది నష్టమైపోతుంది. అభావాత్ వస్తు మాత్రస్య క్షణికత్వం సంభవతి. ఎందుకంటే వస్తు మాత్రం క్షణికత్వం, ప్రతి క్షణంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రతి క్షణం నష్టం అవుతుంది, దీర్ఘశీలం అవుతుంది. దానికి సెల్స్ అనేవి నష్టం అవుతున్నాయి, ఉత్పన్నం అవుతున్నాయి. మన బాడీలో ఏ విధంగా సెల్స్ నష్టం అవుతున్నాయి, ఉత్పన్నం అవుతున్నాయో అలాగా ఇక్కడ కూడా ప్రతి వస్తువు మాత్రం క్షణికత్వం, ప్రతి వస్తువు కూడా క్షణికమైందే. అందుకే వస్తు మాత్ర క్షణికత్వం సంభవతి. తస్మాత్ ఆత్మను అలాగే ఇప్పుడు చూడు, అలా చెప్పి ప్రతి వస్తువు ఏ విధంగా క్షణికమైందో అలాగే తస్మాత్ ఆత్మను అపి క్షణికత్వం విజ్ఞేయం. అలాగే ఆత్మ కూడా క్షణికమైంది అని విజ్ఞేయం, అది అర్థం చేసుకోవాలి. నువ్వు ఏది స్థిరంగా సంసారంలో అంటే లౌకిక ఉదాహరణ చూపించి ఆత్మ మీద ప్రభావం చూపిస్తున్నావట. సంసారంలో ఏ పదార్థం అయితే ఉందో ఆ పదార్థం ఉత్పన్నమైన నష్టం అవుతున్నాయా లేదా, ప్రతి క్షణంలో మార్పులు జరుగుతున్నాయా లేదా, అలాగే తస్మాత్ ఆత్మనోపి క్షణికత్వం విజ్ఞేయం. అక్కడ అలాగే ఆత్మ ప్రతి క్షణం మార్పు చెందుతుంది, నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది. కాబట్టి నువ్వు తత్వస్థ ఏకాత్మ అని చెప్పి ఏదైతే సమానం చెప్పావో, ఒకటే ఆత్మ అక్కడ భిన్న భిన్న ఆత్మగా అని చెప్పావో అది నువ్వు చెప్పిన యుక్తి సంగతం కాదు. చూడండి, సంసారంలో ఏ పదార్థం ప్రతి క్షణం మార్పు చెందుతున్నాయి, అలాగే జీవాత్మ కూడా మనం అర్థం చేసుకోవాలి, అది క్షణికమైందే. నువ్వు ఒకే జీవాత్మ గర్భాధార సంస్కారం నుంచి మొదలుకొని అంతిమ దేహం ఏర్పడేంత వరకు, శరీరం ఏర్పడేంత వరకు ఒకే ఆత్మ అంటున్నావు కదా, ఒకే ఆత్మ కాదు. ప్రతి క్షణం ఏ విధంగా వస్తువు మారుతుందో అలాగే జీవాత్మ కూడా మారుతుంది. అదే జీవాత్మ కాదు అక్కడ ఉండేది, వేరే జీవాత్మ. అంతిమంలో ఏ క్షణంలో ఏది ఉత్పన్నమైందో ఆ జీవాత్మ అని మన పూర్వపక్షాలకి చెప్పాడు. స్థిరమైన వస్తువు ఏది లేదు. స్థిర కార్య అసిద్ధే, స్థిరమైన కార్యం ఏది ఉండదు అన్నమాట. ప్రతి క్షణం మార్పులు జరుగుతూ ఉన్నాయి అని పూర్వపక్షి ప్రస్తావించాడు. ఓకే, దానికి సమాధానం ఎంత యుక్తిపూర్వకంగా మళ్ళీ సమాధానం చెప్పారు. చూడండి 35వ సూత్రము, స్లైడ్ మార్చండి. 35వ సూత్రంలో పునః ఉత్తరయతి సిద్ధాంతి మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. చూడు, ఇక్కడ మనకు ప్రస్థానం మూల సిద్ధాంతం ఇక్కడ వచ్చింది అన్నమాట. పూర్వపక్ష యొక్క అభిప్రాయం ఏంటనేది, స్థిర కార్య ఏదైనా స్థిరమైన కార్యం ఎప్పటికీ ఉండదు, ఎప్పుడు పరివర్తన చెందుతూ ఉంటుంది. ఎందుకంటే క్షణికమైంది కాబట్టి ప్రతి వస్తువు కూడా అని చెప్పి చెప్పాడు. ఇక చూడండి, నెక్స్ట్ చూడండి 35వ సూత్రము, నా ప్రత్యభిజ్య బాధాత్. నా ప్రతి అభిజ్యా బాధ, ప్రతి ప్లస్ అభి, రెండు ఉపసర్గాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ప్లస్ అభి సంధి చేస్తే ప్రత్యభిజ్యా బాధాత్. ఓకేనా? ప్రత్యభిజ్య అంటే ఏమిటి? స్మరణం అండి. మనం ఏదైతే చూసామో, విన్నామో, ప్రత్యక్షంగా అనుభూతిని పొందాం, అవి ప్రత్యభిజ్య. మళ్ళీ అవి పునః స్మరణలోకి రావడం ప్రత్యభిజ్య అంటాం. అంటే గుర్తుపట్టడం, విషయాన్ని గాని, వస్తువుని గాని, పదార్థాన్ని గాని, ఏదైనా కానీ. ప్రత్యభిజ్య అంటే ఏమిటి? గుర్తుపట్టడం, గుర్తించడం. ఏంటి? గుర్తించడం అని అర్థం. ఓకేనా?
అది ఆ ప్రత్యభిజ్ఞ అనేది ఉండదు, ఆ స్మరణ అనేది ఉండదు. ఏంటండి ఆ స్మరణ అనేది ఉండదు. స్లైడ్ ఇది కాదండి, నెక్స్ట్ ఇది మార్చండి, 35వ సూత్రము. ఆ ప్రత్యభిజ్ఞ అనేది ఉండదు అన్నమాట. ఏంటి ఆ ప్రత్యభిజ్ఞ అనేది ఉండదు అని సిద్ధాంతం చెప్తున్నాడు. పూర్వపక్షం చెప్పాడు ప్రతి వస్తువు క్షణికమైంది, ప్రతి వస్తువులో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అలాగే జీవాత్మ కూడా క్షణికమైంది అని చెప్తున్నాడు. ఒకవేళ జీవాత్మ క్షణికమైంది అని చెప్పాం అనుకోండి, అక్కడ ప్రత్యభిజ్ఞ అనేది ఉండదు, అంటే గుర్తించడం అనేది ఉండదండి జీవితంలో. ఇంకా ఏ రకంగా అనేది చూడండి. నా ప్రత్యభిజ్ఞ బాధ కలుగుతున్నా, మనకు ప్రతి నిత్యం ఏదైతే వస్తువుని గుర్తిస్తున్నామో, పదార్థాన్ని గుర్తిస్తున్నామో, మనం ఏవైతే క్రియాకలాపాలు అవన్నీ ఏదైతే గుర్తుంటున్నాయో ఆ ప్రత్యభిజ్ఞ, ఆ స్మరణం అనేది ఉండదు, ఆ స్మృతి అనేది ఉండదు, ఆ సంస్కారం ఉండదు అనమాట. అది లోపం అవుతుంది, అది లోక విరుద్ధము, అది లోక వ్యవహార విరుద్ధం. కాబట్టి అది దానికి దోష ప్రసక్తి వస్తుంది. నువ్వు ప్రతి వస్తువు క్షణికమైంది, అలాగే ఆత్ముడు క్షణికమైందని చెప్పావు అనుకోండి, ప్రతి క్షణం ఉత్పన్నమవుతుంది, నష్టం అవుతుంది చెప్పావు అనుకోండి, అక్కడ ప్రత్యభిజ్ఞకి బాధ కలుగుతుంది. అంటే గుర్తించే విషయంలో బాధ ఉపస్థితం అవుతున్నాడు. ఏ రకంగా చూడండి. వస్తు మాత్రస్య క్షణికత్వం నా, పూర్వపక్ష చెప్పిన వస్తు మాత్రం కూడా క్షణికమైంది అంటున్నావు కదా, అది వస్తు మాత్రస్య క్షణికత్వం నా, ప్రతి పదార్థం క్షణికమైంది ఉంటున్నదా, అది యుక్తి సంగతం కాదు. ఎందుకు? కుతః, ఎందువల్లంటే చూడండి, ప్రత్యభిజ్ఞా బాధ, ప్రత్యభిజ్ఞకి బాధ కలుగుతుంది. ఏంటి ఆ బాధ? ప్రత్యభిజ్ఞాయ బంధ ప్రసంగ, ప్రత్యభిజ్ఞకి బంధ ప్రసంగం వస్తుందండి, బాధ ప్రసంగం, బంధం కాదు. ప్రత్యభిజ్ఞకి బాధ కలుగుతుంది. ఎటువంటి బాధ? చూడండి, ఆ బాధ చూపిస్తున్నాడు. యా ఏషా ప్రత్యభిజ్ఞా భవతి, యా ఏషా ప్రత్యభిజ్ఞా భవతి అంటే అటువంటి స్మరణ వస్తుంది. ఏ రకంగా? ఏషా ప్రత్యభిజ్ఞా భవతి బాల్యే యో అహం ఆసం, బాల్యే యో అహం ఆసం సా ఏవ అహం యౌవనేపి, బాల్యకాలంలో ఎవరైతే బాల్యే యో అహం ఆసం, బాల్యం ఎలాగైతే ఉన్నానో, బాల్యకాలంలో శిశువు కాలం, బాల్యే యో అహం ఆసం, ఏ విధంగా నేను ఉన్నానో, సాయే ఆ బాల్యావస్థలో నేను ఉన్నానో, యవనావస్థలో కూడా నేను అక్కడ కూడా ఉంది. ఉత్పన్నం ఎక్కడి నుంచి క్రియాకలాపాలు చేసుకుంటూ వస్తున్నానో, యవనావస్థ కూడా అదే ఆత్మ, అదే స్మృతి, అదే క్రియాకలాపాలు మీకు కొన్ని గుర్తున్నాయన్నమాట. ఆ ప్రత్యభిజ్ఞ ఉంది. బాల్యావస్థలో అయితే నేనైతే ఏ స్థితిలో ఉన్నానో, యవనావస్థలో నేనే అని భావన మీకు ప్రత్యభిజ్ఞ కలుగుతుంది, ఆ స్మరణ అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి బాల్యో అహం ఆసం, బాల్యకాలం ఏదైతే నేను ఉన్నానో, ఎక్కడైతే ఉన్నానో, సాయేవ అహం యవనే అపి, యవన కాలం కూడా నేనే అక్కడ ఉండేది. బాల్యావస్థ ఏదైతే ఉన్నదో యవనావస్థ నేనే అక్కడ ఉండేది. వేరే ఆత్మ కాదు, వేరే జీవ, వేరే ఆత్మ కాదు. ఆత్మ పూర్వ బాల్యావస్థలో ఉండే ఆత్మ, ఇప్పుడు యవనావస్థలో ఉండే ఆత్మ నేనే, వేరేం కాదు. ఆ ప్రత్యభిజ్ఞ కలుగుతుంది, ఆ బుద్ధి పని కలుగుతున్నాడు, ఆ స్మృతి పనిచేస్తుంది ఇక్కడ. బాల్యో సాయేవ అహం యవనేపి సాయేవ అహం వార్ధక్యేపి, అదే ఈ యవనావస్థ ఆత్మనే వార్ధక్యేపి, వృద్ధావస్థ కూడా అదే ఆత్మ ఉంటుంది. సాయేవ అహం వార్ధక్యేపి, ఎందుకంటే ఆ ప్రత్యభిజ్ఞ ఉంటుందా, బాల్యావస్థ ఏ ఆత్మ అయితే ఉందో యవనావస్థలో కూడా నేనే, అదే యవనావస్థలో ఉండే ఏ ఆత్మ ఉందో ఆ వృద్ధావస్థ కూడా అదే ఆత్మ ఉంటుంది. ఈ ప్రత్యభిజ్ఞ కలుగుతున్న స్వయంకి ప్రతి వ్యక్తికి ఇది అనుభవగమ్యమైనటువంటి స్థితి అన్నమాట. బాల్యావస్థలో ఏ ఆత్మ మనకు వస్తే అదే ఆత్మ ఇప్పుడు వార్ధక్యావస్థ, వృద్ధావస్థలో అదే ఆత్మ పనిచేస్తుంది, అదే ఆత్మ ఉంటుంది. ఎటువంటి మార్పులు, అదే ఆత్మ మనకు ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. అంటే ఆ అనుభూతి అభివృద్ధి మనకు కలుగుతుంది అన్నమాట. కాబట్టి సా ఏవ అహం వార్ధక్యేపి, వార్ధక్య అంటే వృద్ధావస్థ కూడా నేనే. యా ఏవం అహం ప్రాతః ఆసం, యా ఏవ ప్రాతకాలంలో ఎవరైతే నేను ప్రాతకాలంలో ఉన్నానో, ప్రాతః ఏవ యా ఏవ అహం ప్రాతరాసం, ప్రాతకాలం ఎక్కడైతే ఉన్నానో, సాయేవ అహం సాయమపి అస్మి, సాయంకాలం నేనే. ప్రాతకాలంలో ఎక్కడైతే ఉన్నానో, సాయంకాలంలో ఎక్కడైతే ఉన్నానో అది కూడా నేనే. అంటే ప్రాతకాలంలో ఏదైతే ఆత్మ ఉందో, సాయంకాలంలో ఆత్మ ఏదైతే కనిపిస్తుందో, అది రెండు వేరు వేరేం కాదు. ప్రాతకాలం ఏ ఆత్మ అయితే ఉందో, సాయంకాలంలో ఆత్మ కూడా నేనే. అది నాకు ప్రత్యేకించే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి వ్యక్తికి, ప్రతి ఆత్మకు అది అనుభవగమ్యమైనమాట. కాబట్టి ఈ అనుభూతి, ఈ ప్రత్యేకించ కలుగుతుంది కదా, అది సా ఏవ అహం ప్రాతః ఆసం, ప్రాతకాలం ఉన్నాను, సా ఏవ అహం సాయం అపి అస్మి, సాయంకాలం నేనే, అది వేరే ఆత్మేం కాదు. కాబట్టి యా ఏవ అహం సాయం, అదేవిధంగా
ఏ కాలంలో సాయం ఉన్నానో యా ఏ అహం సాయం శయన వేలాయాం ఆసం. సాయంకాలం ఏ ఆత్మ అయితే ఉందో నిద్రపోయటానికి కూడా శయన వేలాయం, నిద్రపోయడానికి అదే ఆత్మనే. అది వేరే ఆత్మ కాదు. సాయంకాలం ఒక ఆత్మ ఉంది, మళ్ళీ నిద్రపోయడానికి వచ్చే ఆత్మ ఇంకొక ఆత్మ ఉంది, అది కాదు. అది అనుభూతి కలుగుతుంది. సాయంకాలం ఏ ఆత్మ ఏ స్థితిలో ఉన్నానో నిద్రపోయే సమయంలో కూడా అదే ఆత్మ నాకు అదే అనుభూతి నాకే కలుగుతుంది. ఆసం సాయేవ అహం ప్రాతర్ జాగరణ వేళాయాం అపి అస్మి. ఇప్పుడు రాత్రి ఏ ఆత్మ అయితే పడుకుందో ఉదయం చేసేది ఇంకో ఆత్మ అంటే ఎలా ప్రత్యేక జరుగుతుందండి? రాత్రి సాయంకాలం ఏ ఆత్మ ఉందో రాత్రి వేళ పడుకునే ఆత్మ అదే అని చెప్పి అనుభూతి కలుగుతుందన్నమాట. అదే రాత్రి ఏ ఆత్మ అయితే పడుకుందో ఉదయం చేయగానే అదే ఆత్మ అని చెప్పి ఆ ప్రత్యేక కలుగుతుంది. ఆ అనుభూతి స్మరణ కలుగుతుంది. రాత్రి ఎవరైతే పడుకున్నానో అది నేనే అని చెప్పి అనుభూతి కలుగుతుంది. ఒకవేళ ఈ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి క్షణం ప్రతి నిమిషము వస్తువు మారుతుంది, వస్తువు నష్టమవుతూ ఉత్పన్నమవుతుంది, అదేవిధంగా ఆత్మ నష్టమవుతూ ఉత్పన్నమవుతుంది అనుకోండి, ఈ ప్రతిభిజ కలుగుతుందా? రాత్రి ఏ ఆత్మ అయితే పడుకుందో పొద్దు చేసే ఆత్మకు ఆ జ్ఞాపకం ఉండకూడదు, ఆ స్మృతి ఉండదు. రాత్రి ఎవరైతే పడుకున్నా అది నేనే అని చెప్పి ఆ ప్రతిభిజ కలుపుతున్నామంట. ఒకవేళ క్షణికవాద సిద్ధాంతం ప్రకారంగా ప్రతి క్షణం ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది. రాత్రి పడుకునే ఆత్మ ఇంకోటి ఉంటుంది, ఉదయం చేసరికి ఆత్మ ఇంకోటి ఉంటుంది. ఆ మధ్యలో జరిగిన ఎన్ని ఆత్మలకు మార్పులు జరిగి ఆ ప్రత్యేభిజ్య అనేది ఏ ఆత్మ వచ్చి పడుకుంది, ఏ ఆత్మ వచ్చి లేచిపోయింది అనమాట. ఆ ప్రత్యేభిజ్య ఉండేది కదా, ఆ దోషం వస్తుంది. కాబట్టి యా ఏవ అహం ప్రాతః జాగరణ వేళాయాం అపి అస్మితి. యా ఏవ అహం సాయం శయన వేళాయాం ఆసం. శయనకాలం పడుకుంటప్పుడు ఏ ఆత్మ అయితే ఉందో సాయేవ అహం, అదే నేను ప్రాతః జాగరణ వేళాయాం అపి అస్మి. లేచిన తర్వాత జాగృతం అయిపోయిన తర్వాత కూడా అది నేనే అని చెప్పి ఈ ప్రత్యభిజ్య మనకు కలుగుతుంది. కాబట్టి యా ఏష ప్రత్యభిజ్య, యా ఏష ఈ ప్రత్యభిజ్య అనుభూతి, ఈ ఏదైతే ఉందో మనకు స్మృతి ఏదైతే ఉందో, ప్రత్యభిజ్య అంటే అక్కడ పక్కన ఇచ్చాడు. పునః స్మృతి, ఏ స్మృతి రాత్రి పడుకునేది ఏదైతే అది నేను ఇప్పుడు నేను లేచింది కూడా నేనే అని ప్రత్యభిజ్య పునః స్మృతి ఏదైతే కలుగుతుందో, పునః స్మృతి ఏ స్మృతి స్వ విషయ భవతి, అది స్వ విషయంలో అది నేనే అని చెప్పి. సాయంకాలం ఏదైతే ఉన్నదో అది నేనే, రాత్రి పడుకుంటప్పుడు నేనే, లేచింది కూడా నేనే అని చెప్పి అనుభూతి ప్రత్యభిజ్య స్మృతి ఏదైతే ఉందో స్వ విషయ భవతి, అది స్వ విషయంలో కలుగుతుంది. తస్య బాధా ప్రసంగ దోష స్యాత్. తస్య బాధా ప్రసంగ దోష స్యాత్. ఆ దానికి బాధ కలుగుతుంది. ఒకవేళ నువ్వు ప్రతి వస్తువు క్షణికమైంది, అలాగే జీవాత్మ కూడా క్షణికమైందని చెప్పాను అనుకోండి, ఈ ప్రత్యభిజ్ఞ కలగదు. అసలుకి పూర్వంలో ఏ ఆత్మ అయితే రాత్రి ఆత్మ పడుకుందో ఉదయం చేసే ఆత్మ ఏదో ఉంటుందా, ఆ రాత్రి పడుకుని ఆ స్మృతి ఎక్కడి నుంచి వచ్చింది? అది నష్టమైంది కదా. నష్టమైన ఆ స్మృతితో ఆ నష్టమైన ఆత్మతో పాటు ఆ స్మృతి కూడా నష్టమైపోయింది. తర్వాత నేనని చెప్పి ఎలా తెలుస్తుంది? ఈ అనుభూతి ఎలా కలుగుతుంది? అది నేనని చెప్పి జ్ఞాపకం ఎలా వస్తుంది? కాబట్టి రాదు. దానికి బాధ కలుగుతుంది. అది లోక విరుద్ధం. లోకంలో ఇది ప్రత్యక్షంగా అనుభూతి కలుగుతుంది, ప్రత్యక్షం మనం అనుభవిస్తున్నాం కూడా. ఆ ప్రత్యభిజ్ఞ కలుగుతుంది, ఆ స్మృతి మనకు కలుగుతుంది. కాబట్టి తస్య బాధ ప్రసంగ దోష స్యాత్. ఆ బాధ ఉత్పన్నమవుతుంది. నువ్వు చెప్పిన ఆత్మ కూడా జీవాత్మ క్షణికమైందని చెప్పావు అనుకోండి, ఏ విధంగా ప్రతి వస్తువు క్షణ వస్తువు మారిపోతుంది. ఎందుకంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉత్పన్నమైన దాంట్లో మార్పులు వస్తున్నాయి. కానీ అలాగే జీవాత్మ కూడా మార్పు చెందుతుంది, ప్రతి క్షణం ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది చెప్పాం అనుకోండి. ఇక్కడ నష్ట విషయం కాదు, పరిణామం చెందుతుంది కానీ నష్టం కాదు అక్కడ కూడా, పదార్థంలో కూడా. కానీ అక్కడ నష్టమవుతుంది, ఉత్పన్నమవుతుంది చెప్తున్నా పూర్వపక్షి. అలా ఆ దృష్టాంతం చెప్పి జీవాత్మ కూడా అలాగే ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది అంటేనా ఈ నా ప్రత్యభిజ్య బాధ, ప్రత్యభిజ్యకి బాధ కలుగుతుంది, అది దోషయుక్తం అవుతుంది, దానికి బాధ ఉపస్థితం అవుతుంది. కాబట్టి తస్మాత్ ఆత్మ శరీరో అస్థి, క్షమితం, తస్మాత్ ఆస్త స్థిరో అస్తి. అందుకే ఆత్మ స్థిరమైంది. స్థిరమైంది కాకపోతే ఈ ప్రత్యభిజ్ఞ స్థిరంగా ఉంది కాబట్టి రాత్రి ఎవరైతే పడుకున్నా అది నేనే, ఉదయం చేసింది కూడా నేనే అని చెప్పి ఆ ప్రత్యభిజ్ఞ కలిగింది, ఆ స్మృతి కలిగింది, ఆ జ్ఞాపకం కలిగింది అనమాట. అది స్థిరమైన ఆత్మ కాదనుకోండి, ప్రతి క్షణం ఉత్పన్నమైంది నష్టమైంది అనుకోండి, ఈ ప్రత్యభిజ్ఞ ఉండేదా? ఈ జ్ఞాపకం ఉండేదా? ఉండదు. కాబట్టి తస్మా ఆత్మ స్థిరో అస్తి నా క్షణిక, అది క్షణికమైంది కాదు. జీవాత్మ క్షణికమైంది కాదు.
కాబట్టి క్షణికవాదే విషయోపరాగో నా బంధహేతు. అందుకే క్షణికవాది మొదట్లో విషయవాసన ద్వారా జీవాత్మ బంధానికి కారణం అని చెప్పేదా. అందుకే క్షణికవాది మతంలో విషయోపరాగ, విషయాల యొక్క ఉపరాగంతో, విషయాలతో ఉపరక్తం కావడం వలన నా బంధహేతు, ఆ బంధనం హేతు అని చెప్పేదా, అది యుక్తి సంగతం కాదు. ఈ క్షణికవాది మతంలో విషయోపరాగ నా బంధహేతు, విషయాలతో ఉపరక్తం కావడము బంధనానికి కారణం కాదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి మళ్ళీ ఖండించాడు. ఇది మనకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది. అస్తు. అలా చెప్పిన తర్వాత ఇంకో హేతు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. దీనికి సమానం చెప్పేది ఇంకో సమానం చెప్తున్నాడు. అన్యచ్చ, నువ్వు ఈ ప్రతివిద్య కాదు, శృతి న్యాయ విరోధాచ్య. 36 సూత్రం చెప్పండి. శృతి న్యాయ విరోధాచ్య. శృతి కూడా విరోధం కలుగుతుంది, న్యాయానికి కూడా విరోధం కలుగుతుంది అంట. లోక విరుద్ధం అంట. న్యాయ విరుద్ధం అంటే లోక విరుద్ధం. ఎలాగో చూడండి. అంటే వేదానికి విరుద్ధం అవుతుంది, న్యాయశాస్త్రానికి కూడా విరుద్ధం అవుతుంది. అది ఎట్లా చూడండి. ఎందుకంటే మనం వేదాలను, శాస్త్రాలను, దర్శన గ్రంథాలను ప్రామాణికంగా స్వీకరిస్తాం కదా. కాబట్టి దానికి విరుద్ధం వస్తుంది, శాస్త్ర విరుద్ధం అవుతుంది. ఏంటి శాస్త్ర విరుద్ధం? అన్యచ్చ. దానికి అదే పూర్వపక్షికి ఆత్మ క్షణికమైందని చెప్పాడు కదా, దానికి సమాధానంగా ఒకటి ప్రత్యభిజ్ఞా బాధ. ప్రత్యభిజ్ఞ జ్ఞాపకం అనేది అది దానికి బాధ ఉపస్థితం అవుతుంది, అందుకే దోష ప్రసక్తమైంది. అది కాకుండా శృతి న్యాయ విరోధాచ, శృతి కూడా విరుద్ధంగా ఉంటుంది, న్యాయానికి కూడా విరుద్ధంగా ఉంటుంది. ఏంటి అది చూడండి. శృతి విరోధ ప్రసంగాత్, శృతి విరోధ ప్రసంగాత్ అంటే శృతికి విరోధ ప్రసంగానికి దానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. శృతికి విరోధ ప్రసంగం వస్తుంది. తథా న్యాయ విరోధ ప్రసంగాత్ అపి, ఇంకా న్యాయ విరుద్ధమైపుడే అవుతున్నాడు. న్యాయ విరోధ ప్రసంగాదపి నా ఆత్మక్షణిక. శృతికి విరోధ ప్రసంగం రావడం వలన తథా అలాగే న్యాయ విరోధ ప్రసంగాత్, న్యాయానికి కూడా విరోధ ప్రసంగం వస్తుంది కాబట్టి నా ఆత్మ క్షణిక, క్షణికమైంది కాదు. ఆత్మ అనేది క్షణికమైంది కాదు, ఆత్మ క్షణికమైంది కాదు. ఎందుకు? దాంట్లో శృతి ప్రమాణం చూపిస్తున్నాడు. ఆ వేదం యొక్క ప్రమాణం ఏంటి? ఇది ఐతరేయోపనిషత్తులో ఉందంట. ఆత్మ సా ఇతః ప్రయన్యేవ పునర్జాయతే. ఆత్మ సా ఇతః ప్రయన్యేవ పునర్జాయతే. ఈ ఆత్మ నుంచి శరీరం వెళ్ళిపోయి, త్యాగం చేసి వెళ్ళిపోయిందో, చనిపోయిందో, మరణించిందో, తర్వాత పునర్జాయతే, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఇది మనకు వేదం చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. ఐతరేయోపనిషత్తులో వేద ప్రమాణం చెప్తున్నమాట. ఆత్మ సా ఇతః ఇక్కడి నుంచి అంటే ఈ లోకం నుంచి, భూలోకం నుంచి, ప్రయన్యేవ అంటే చనిపోయి, పునర్జాయతే మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. మళ్ళీ ఒకేలా అది నష్టమైతే మళ్ళీ ఉత్పన్నం ఎందుకు అవుతుంది? కాబట్టి ఇది ఒక శృతి ప్రమాణం, ఇది విరుద్ధం అవుతుంది. మళ్ళీ ఉత్పన్నం అవుతుంది కథ నేను చెప్తున్నా కదా, ఈ శృతి విరోధం అవుతుంది. ఇంకా ఇంకో రెండో ప్రమాణం చూపిస్తున్నాడు. బృహదారణ్యకోపనిషత్తు ప్రమాణం చూపిస్తున్నాడు. అవినాశి వా అరే అయం ఆత్మ అనుచిత్తిర్ ధర్మ. అరే అయం ఆత్మ, ఈ ఆత్మ అనేది అవినాశి, ఎప్పుడు ఈ ఆత్మకు వినాశం కలగదు. మనకి శాస్త్రం చెప్తున్నమాట. అవినాశి, ఎప్పుడు ఈ ఆత్మకు వినాశం కలగదు, ఎటువంటి మార్పులు జరగవు, ఎటువంటి అపరిణామిని, దీంట్లో ఎటువంటి మార్పులు జరగవు. అనుచిత్త ధర్మ, ఇది వీడికి ఉచిత్తి ఎప్పుడు ఛేదించము, ఖండించబడే సిద్ధి ధర్మం కాదు. ఇది అనుచిత్త ధర్మ, ఛేదించినటువంటి ధర్మ స్వభావం కలిగినటువంటి ఆత్మ. దీనికి ఎటువంటి ఉచిత్తి ఖండనం అనేది ఉండదు. ఈ ఆత్మ ఎప్పుడు అవినాశంగా ఉంటుంది, అంటే ఇప్పుడు వీటికి ఎప్పుడు నాశనం కాదు అని చెప్పి బృహదారణ్యక ఉపనిషత్ ప్రమాణం కూడా ఇక్కడ మనకు చూపించారు. ఇవన్నీ కూడా బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నటువంటి, ఐతరేయోపనిషత్తులో ఉన్నటువంటి కూడా ఇవన్నీ వేదంలో ఉండే మంత్రాలండి. అట్లా ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలను ఇక్కడ మనం సేకరించి మనకు ఉపనిషత్తులుగా చెప్పబడుతున్నామంట. ఇవన్నీ కూడా వేదంలో ఉండే మంత్రాలే. కాబట్టి బృహదారణ్యక ఉపనిషత్తు కావచ్చు, ఐతరేయ ఉపనిషత్తు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు వేదంలో ఉండే మంత్రాలే. అస్తు. ఇలా శృతికి ప్రమాణం చూపించిన తర్వాత న్యాయానికి కూడా ప్రమాణం చూపిస్తున్నాడు. న్యాయం కూడా విరోధం ప్రసంగం వస్తుంది. ఏంటి న్యాయ విరోధం? తర్క విరోధ ప్రసంగాదపి, తర్కానికి విరోధం కూడా వస్తున్నాడు. తర్క విరోధ ప్రసంగం కూడా వస్తుంది. ఏంటది? భోక్తు కామః సన్ పురుషో భోగ సాధనం పూర్వం అనుతిష్టతి. భోక్తు కామః సన్ అంటే అంటే ఇవైతే భోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుభూతిని పొందాలి, అనుభవం పొందాలనే కామనాథుడు. భోక్తు కామ అంటే కామను పొందడం కోసం. భోక్తు కామః సన్ పురుష, ఒక పురుషుడు కామనలను, కోరికలను అనుభవించాలి, భోగాలు అనుభవించాలనే కామనతోటి భోగ సాధనం పూర్వం అనుతిష్టది,
ఏవైతే భోగాలు అనుభవించాలనుకుంటున్నాడో ఆ భోగానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో పూర్వం అనుతిష్టది, వాటిని సేకరిస్తాడు, వాటిని గ్రహిస్తాడనమాట. భోక్తు కామ అంటే భోగా అనుభవించే కామనాతోటి ఏ పురుషుడైతే ఉన్నాడో, కోరిక ఉందో, భోగ సాధనం పూర్వం అనుతిష్టది, భోగ సాధనం పూర్వం దాన్ని ఉపస్థితం చేసుకుంటాడు, దాన్ని సంపాదించుకుంటాడు, పూర్వం అనుతిష్టది. పశ్చాత్ సాయేవ తత్ఫలం భోగ రూపం భుంక్తే, తర్వాత సాయేవ అతడే తత్ఫలం భోగ రూపం భుంక్తే, ఏదైతే కర్మ చేసి సాధనాల ద్వారా దాన్ని పొందాడో దాని యొక్క ఫలితం కూడా అతడే అనుభవిస్తాడు. ఆ సాధనాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఫలాని కోసం అయితే ప్రయత్నం చేసి ఏ సాధన సేకరించాడో ఆ ఫలం వచ్చిన తర్వాత దాని ఫలం కూడా అతడే అనుభవిస్తాడు అన్నమాట. అందుకే ఫస్ట్ సాయేవ తత్ఫలం, ఆ ఫలాన్ని భోగ రూపం భుంక్తే, ఆ భోగ రూపు ఫలం అనుభవిస్తాడు. ఎందుకంటే యహ కర్త సా భోక్త, ఎవరైతే కర్త ఉంటే అతడే భోక్త. ఎవరైతే కర్మ చేస్తారో, ఏ కర్త అయితే కర్మ చేస్తుందో అదే కర్త మళ్ళా భోక్త అంటే అనుభవిస్తుంది, ఆ పదార్థాన్ని భుజిస్తుంది, అనుభవిస్తుంది అన్నమాట. కాబట్టి యహ కర్త స భోక్త, ఎవరైతే కర్మ చేస్తుందో అదే కర్త మళ్ళీ అనుభవిస్తుంది, ఆ భోగాలను అనుభవిస్తుంది అన్నమాట. ఇది న్యాయం అండి. ఈ న్యాయం విరుద్ధం అవుతుంది. మనకు ఏ కర్త అయితే కర్మ చేస్తుందో అదే కర్త ఫలితం అనుభవిస్తుంది, ఏదైతే న్యాయం చెప్పామో ఆ న్యాయ విరుద్ధం కూడా అవుతుంది, కాబట్టి యది సాధన అనుష్ఠాన కాలే భిన్న ఫలభోగ కాలే భిన్న తర్హి కహ సాధనాన్ని అనుతిష్టేత. ఒకవేళ ఏ సమయంలో సాధనల కోసం మనం ప్రయత్నం చేసి సాధనాన్ని సేకరిస్తున్నామో, అంటే సుఖం కోసం ఏ సుఖాన్ని కావాలనుకున్నా ఆ సుఖానికి సంబంధించిన సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి మనం సేకరిస్తున్నామో, ఇది సాధన అనుష్ఠాన కాలే భిన్న, ఏవైతే సాధనలు సేకరించామో ఆత్మ భిన్నమైంది, ఫలభోగ కాలే భిన్న, ఆ సాధనలు ఏవైతే కష్టపడి సంపాదించుకునేదో అది నీ ప్రకారం, నీ సిద్ధాంతం ప్రకారం ఆ క్షణంలో సాధనలను సేకరించినప్పుడు ఏ ఆత్మ అయితే సాధన సేకరించిందో ఆత్మ నష్టం అయిపోయింది. ఎప్పుడైతే ఫలం వచ్చిందో ఫలం వచ్చేసరికి ఇంకొక ఆత్మ ఉత్పన్నం అయిపోయింది. అందుకే ఇక్కడ ఫలభోగ కాలే భిన్న, ఫలాన్ని అనుభవించడానికి వచ్చేసరికి ఆ భిన్న ఆత్మ ఉత్పన్నమైనమాట. ఫలభోగ కాలే భిన్న తర్హి కహ సాధనాన్ని అనుతిష్ఠత. ఒకవేళ ఎవరు చేసిన కర్మలకు వారి ఫలితం అనుభవించకపోతే వాళ్ళు ఎందుకు సాధన కోసం ఇంత ప్రయత్నం చేస్తారని? ఎవరు చేసిన కర్మలకు ఇప్పుడు ఈ కర్మ ఇప్పుడు కష్టపడుతున్నామో, చదువుకుంటున్నాము, తర్వాత మనకి జాబ్ వస్తుంది, తర్వాత దాన్ని సుఖంగా సంతోషంగా ఉంటాయని తెలుసు, ఈ కర్మలు చేస్తున్నామట. తర్వాత ఈ కర్మకు ఫలితం నేనే అనుభవిస్తాను ఆ నిశ్చయం ఉంది కాబట్టి జీవాత్మ ఎంతో ప్రయత్నం చేస్తున్నామట. ఒకవేళ ఈ ప్రత్యభిజ్య, ఈ అనుభూతి కలగకపోతున్నా, ఈ ప్రత్యక్షం లేకపోతున్నా ఏ జీవాత్మ కష్టపడదనట. పూర్వము ఆ సాధనాలను సేకరించదు, దానికోసం ప్రయత్నం చేయదు. కాబట్టి సాధనాల కోసం ప్రయత్నించే భిన్న ఆత్మ ఉంది, ఫలాన్ని అనిపించే భిన్న ఆత్మ అంటే పనిచేసేది ఒకరు, దాన్ని ఫలం అనిపించే ఇంకొకరు, అట్లా భిన్న స్థితి కలుగుతున్నాం అంట. కానీ అలా కాదు కదా, ప్రతి ఆత్మ ఈ రకంగా ప్రతి నిత్యము పరిగెడుతుంది అంటే మనం చేసిన కర్మలకు ఫలితం మనమే అనుభవిస్తాం అనే నమ్మకం ఉంది కాబట్టి, ఆ విశ్వాసం ఉంది కాబట్టి, ఆ ప్రత్యభిజ్య ఉంది కాబట్టి ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒకే భిన్నంగా ఉన్నకోండి, అనుష్ఠానకాలను భిన్న ఆత్మ, ఫలాన్ని అనుభవించే సమయంలో భిన్న ఆత్మ ఉన్నకోండి, కహ సాధన అనుతిష్ఠిత, ఎవరు సాధన కోసం ప్రయత్నం చేస్తారు? కాబట్టి తదా లోక వ్యవహారం నా ఉపలభ్యత, అలా లోక వ్యవహారంలో లేదు. లోక వ్యవహారం ఏంటి? ఎవరు చేస్తున్న కర్మకు వారి ఫలితాన్ని అనుభవిస్తారు. మనకు ప్రత్యక్ష ఉదాహరణ లోక వ్యవహారంలో ఉపలబ్ధం అవుతున్నమాట. కాబట్టి నీ ప్రకారంగా వెళ్తే క్షణికవాది ప్రకారంగా తదా లోక వ్యవహారం నా ఉపలభ్యత, లోక వ్యవహారం ఉపలబ్ధం కాదనమాట. కాబట్టి వినష్ట భవిత, ఆ లోక వ్యవహారం అది నష్టమైపోతుంది, నాశనం అయిపోతున్నమాట. కాబట్టి కానీ అలా లేదు కదా. ఏ విధంగా ప్రసిద్ధం చ కో నామ అనుపభోగ్యే కర్మని తత్ సాధనేవ ప్రవర్తిత. ఎవరు అటువంటి వ్యక్తి, ఎవరు చేసిన కర్మలకు వారి ఫలితం అనుభవించకపోతే, కోనామ ఎవరు అనుపభోగ్యే కర్మని, ఏదో ఉపభోగం పొందమో అటువంటి కర్మలో, అంటే ఏ కర్మ చేస్తున్నా దానికి ఉపభోగం నేను పొందను అనుకునే వ్యక్తి తత్ సాధనే ప్రవర్తిత, ఆ సాధన కోసం ఎందుకు ప్రవర్తన చేస్తాడు? ఏ కర్మ చేస్తున్నావు ఆ కర్మకు ఫలితం నేను అనుభవిస్తాను నమ్మకం ఉంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఆ సాధన కోసము ప్రయత్నం చేసి కష్టపడుతున్నామట. ఎవరికైతే ఈ కర్మకు ఫలితం నాకు దక్కని తెలిసిందో ఆ వ్యక్తి ఆ కర్మ ఎందుకు చేస్తాడు?
కాబట్టి కో నామ అనుపభోగ్య కర్మి, ఉపభోగం పొందని కర్మలో దానికి సంబంధించిన సాధనాల్లో సాధనేమో ప్రవృత్తి, దాంట్లో ప్రవృత్తి ఎందుకు కలుగుతుంది, దాంట్లో ప్రవృత్తి ఎందుకు చేస్తాడు, ఎందుకు కష్టపడతాడు. కాబట్టి ఉపలభ్యతేచ ఏషో వ్యవహార, కానీ కష్టపడుతున్నాడు. లోకంలో మనం చూసిన ప్రతి వ్యక్తి కష్టపడుతున్నా, పరిగెడుతున్న రాత్రి పౌలు కష్టపడుతున్నామట. ఉపలభ్యతేచ ఏష వ్యవహార, కానీ లోకంలో వ్యవహారం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? యద్ అధునా సాధనం అనుతిష్టేయం, ఏదైతే సాధన సంగ్రహిస్తున్నానో, యత పశ్చాత్ ఫలం భుంజీయ, పశ్చాత్ నేనే దానికి ఫలాన్ని అనుభవిస్తాను. ఈ లోకంలో ప్రత్యక్షం చూస్తున్నాం. యద్ అధునా, ఏదైతే నేను ఇప్పుడు సాధనం అనుతిష్టేయం, సాధనము నేను సేకరిస్తున్నాను. యత పశ్చాత్ ఫలం భుంజీయ, దానికి ఫలము నేను అనుభవిస్తున్నాను. కాబట్టి ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంది కాబట్టి, ఏ కర్మకు చేసిన ఫలితం నేను అనుభవిస్తున్నాను కాబట్టి, అది ఫలము నేను అనుభవిస్తాను కాబట్టి దాని సాధనాల కోసం, దాని కర్మ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తస్మాత్ నా క్షణిక ఆత్మ, నువ్వు చెప్పిన ప్రకారంగా ఆత్మ క్షణికమైంది కాదు. కాబట్టి ఆత్మ ఏ విధంగా ప్రతి వస్తువు ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, అలాగే జీవాత్మ క్షణికమైంది చెప్పదా. కాబట్టి తస్మాత్ నా క్షణిక ఆత్మ అనేది క్షణికమైంది కాదు, అంటే నిత్యమైంది. ఓకే, క్షణికమైంది అని ఒప్పుకుంటేనా, స్వీకరిస్తేనా ప్రత్యభిజ్ఞాకి దోషం వస్తుంది, శృతి విరోధం వస్తుంది, వేద విరుద్ధం అవుతుంది, న్యాయ విరుద్ధం అవుతుంది. న్యాయ విరుద్ధం లోక విరుద్ధం అవుతుంది. లోకంలో మనం ప్రతి వ్యక్తి కష్టపడుతున్నా, దాని ఫలితం స్వయం అనుభవిస్తున్నా కాబట్టి కష్టపడుతున్నాడు. ఏం చేస్తే కష్టం ఎవరు అనుభవిస్తా అంటే ఎందుకు కష్టపడతా అండి? ఎవరు కష్టపడదు. కాబట్టి శృతి న్యాయ విరోధాచ్య అని చెప్పి, శృతి కూడా విరోధం అవుతుంది, న్యాయ విరోధం అవుతుంది అని చెప్పి మనం ఇక్కడ చూసాము. కాబట్టి తస్మాత్ నా క్షణిక ఆత్మని క్షణికమైంది కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఇంకా 2-3 దృష్టాంతాలు తర్వాత చెప్పాడు అనేది, అది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉందా? సంక్షేపంగా రేపు సమానం చెప్పుకుందాము. సంక్షేపంగా ఏదైనా సందేహం ఉంటే చెప్పండి. ఇందులో గురువు గారు, గర్భస్థంలో శిశువు 8 నెలలు దాదాపుగా వచ్చి శరీర అవయవాలు పూర్తిగా ఏర్పడేదాకా ఒకే ఆత్మ ఉంటుంది అన్నారు. అది కొంచెం అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు ఆత్మ ఒకటిగా, దాంట్లో పరిణామం, ఇప్పుడు తల్లి ప్రతి నిత్యము ఆహారం తీసుకుంటుంది కాబట్టి పిండం వృద్ధి చెందుతూ ఉన్నమాట. ఏ తల్లి అయితే ఆహారం సరిగ్గా తీసుకుపోయిన పిండం వృద్ధి చెందదు. అంటే ఇక్కడ కారణం ఉంది కాబట్టి కార్యం అవుతుంది. ఏంటి? పిండం పెరుగుతున్నాడు. ఇక కారణం లేకపోతే, ఒక చెట్టు ఉంది, చెట్టుకు రోజు నీళ్లు పోస్తుంటే అది వృద్ధి చెందుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటున్నమాట. ఒక చెట్టు పక్కన పెట్టి దానికి నీళ్లు పోయొద్దు, అది వృద్ధి చెందుతుందా? అది కారణం నీళ్లు పోయలేదు, అది కార్యం మొక్క కూడా పెరగటం లేదు. అది మాట అన్నం తిండేది అనుకోండి, వృద్ధి చెందమాట. ఆత్మ ఒకటే, కానీ దాంట్లో అవస్థ మారుతూ ఉంది, పరిణామం మారుతూ ఉంది. అంటే సమాజం చెప్పాడా? పూర్వంలో బాల్యావస్థలో ఏదైతే ఉన్నానో, యవనావస్థలో నేనే, అది యవనావస్థలో ఏదైతే ఉన్నానో వృద్ధావస్థలో నేనే అని చెప్పి లాస్ట్ లో సిద్ధాంతం సమాజం చెప్పాడా? ఆ సిద్ధాంతం సరే ఇక సమాజం చెప్పామాట. ఆత్మ ఒకటి, ఎందుకంటే ఆ దేహపాతం చెప్పంటే మరణ పర్యంతం అదే ఆత్మ ఉంటుంది. ఆ ప్రత్యభిజ్ఞ కలుగుతుంది కదా. ఆ సిద్ధాంత మనసులో పెట్టుకొని సిద్ధాంత సమాజం చెప్పాడు. ఆ దేహపాతం అస్తి, ఆ ఆత్మ అనేది పుట్టినప్పటి నుంచి గర్భధానం, ఎప్పుడైతే గర్భధాన సంస్కారం తర్వాత ఎప్పుడైతే ఆ జీవాత్మ ప్రవేశించిందో అప్పటి నుంచి చనిపోయేంత వరకు అదే ఆత్మ ఉంటుందన్నమాట. ఆ ప్రత్యభిజ్ఞ కలుగుతుందన్నమాట. బాల్యావస్థ కనిపించలేదు, కానీ ఒక అవస్థ వచ్చిన తర్వాత ఆత్మ నేనని చెప్పి అనుభూతి కలుగుతుంది కదా. కాబట్టి ఆత్మ ఒకటే, ప్రతి క్షణం ఖండితం అవుతుంది, నష్టమవుతుంది, ఖండితమైన నష్టమవుతుంటే దోష ప్రసక్తి వస్తుంది. అర్థమైందండి? నేను అనేది ఖండితం అవుతే దోష ప్రసక్తి వస్తుంది, అది కరెక్టే. కానీ ఒకే ఆత్మ ఉంటుంది అంటే తల్లి ఆత్మ ఏదైతే ఉందో అదే ఉంటుంది అని అర్థమా? తల్లి ఆత్మ కాదు, అది పిండం కొత్తగా వచ్చి ఉత్పన్నమైంది కదా. నూతన శరీరం ఉత్పన్నం అవుతుంది, పిండం తయారైంది, అక్కడ వచ్చే ఆత్మ భిన్నమైంది, ఆత్మ ప్రవేశిస్తుంది. ఎప్పుడు పిండం ఏర్పడిందో అక్కడ ఆత్మ ప్రవేశిస్తుంది. ఈశ్వరి వ్యవస్థానుసారంగా ఆత్మ ఒకటే. అంటే కాలం చూపిస్తున్నాం అంటే అప్పుడు ఆ పిండము ఆత్మతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి, గర్భంతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి మాత తీసుకునే ఆహారం వల్ల అక్కడ పిండానికి వృద్ధి చెందుతుంది, వృద్ధి కలుగుతున్నాడు. మాత ఆహార నియమాల వల్ల రక్త మాంసం ఏర్పడతాయి, ఆ రక్తం ఆ పిల్లవాడికి కూడా వెళ్తుంది కాబట్టి ఆ పిండం కూడా వృద్ధి చెందుతూ ఉంటున్నాడు. కారణం చూపిస్తున్నాడు, ఈ కారణం చేత పిండం వృద్ధి చెందుతుంది. పూర్వపక్షి సిద్ధాంతం చెప్పాడు,
పూర్వపక్షి చెప్పిన మాట కార్యకారణ భావం లేదని చెప్పాడు అన్నమాట. పూర్వపక్షి నువ్వు చెప్పిన సిద్ధాంతంలో దృష్టాంతంలో కార్యకారణ భావం లేదని చెప్పి ఆయన ఖండించామట. లేదు, ఎందుకు లేదు, కారణము కార్యం ఉంది చూడు అని చెప్పి మళ్ళీ ఇక్కడ పూర్వపక్షి ప్రస్తావించాడు. చూడు, తల్లి భోజనం చేసిన కంటే ఇక్కడ మారింది. ఒక్క నిమిషం. అక్కడ మార్పులు వస్తున్నాయి కదా అని సిద్ధాంతం చెప్తున్నాడు. అది మా పక్షంలో వస్తుంది. నువ్వు పూర్వపక్షి అయితే దృష్టాంతం చెప్తున్నాడో అది దృష్టాంతం అనేది ఆ సమాజం అనేది మా పక్షంలో అది సంభవిస్తుంది కాబట్టి, ఎందుకంటే ఆత్మ అనేది స్థిరంగా ఉంటుంది. ఆ అవస్థ మా దాంట్లో ఆ సమాజం మాకు సంభవిస్తుంది కానీ నీ క్షణికవాది మాత్రమే సంభవించదు. పొదుపక్షి సిద్ధాంతి యొక్క పక్షాన్నే పొదుపక్షిగా తీసుకొని తన మతంలో తీసుకొని చెప్తున్నామాట. పొదుపక్షి నువ్వు చెప్పిన హేతు అనేది ఆత్మ స్థిరమైంది. ఇప్పుడు పొదుపక్షి చెప్తున్నా కదా, ఏవైతే భిన్న భిన్న రూపాలు చెందుతున్నాయో రూపాలు చెందుతున్నాయని చెప్తున్నా అంతే. కారణ కార్యభావం ఆత్మ గురించి ఏం మాట్లాడేది పూర్వపక్షి అక్కడ. తర్వాత జీవాత్మ స్థిరమైంది కాబట్టి అలా మార్పు తిరుగుతుందని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. అక్కడ కేవలం పూర్వపక్షి అని చెప్పి పుత్రుని కర్మ చేసినప్పుడు, గర్భధార సంస్కారం చేసినప్పుడు ఏవైతే కర్మలు చేశామో అక్కడ పైన కారణ కార్యభావం లేదు అని ఖండించిన మాటకు ఇక్కడ పుష్టి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కారణ కార్యం ఉంది, పుత్ర కర్మాధిపత్. పుత్రుల కర్మలు ఏ విధంగా ఏ క్షణంలో ఏ విధంగా ఉన్నాయి, తర్వాత క్షణంలో అవి మార్పు చెందుతూ ఉన్నాయి. అక్కడ కారణం కార్యం లేకపోతే అవుతుందా? కేవలం సిద్ధాంతి యొక్క విషయం ఖండించిన పొదుపక్షి యొక్క లక్ష్యం అనమాట. ఇక్కడ నువ్వు కారణ కార్యభావం లేదని చెప్పావు. చూడు, కారణ కార్యభావం ఉందా లేదా? ఒకదో మాత అన్నం తినకపోతే పిండం పెరుగుతుందా? అలాగే ఉంటుంది. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అదే ఖండించాలని చూస్తున్నామాట. కానీ సిద్ధాంతం లేదండి, నువ్వు చెప్పిన సిద్ధాంతం అది మా పక్షంలో సంభవిస్తుంది. ఆత్మ స్థిరంగా ఉంది కాబట్టి ఆ మార్పులు జరుగుతున్నాయి. నీ ప్రకారంగా నువ్వు ప్రతి ఆత్మ క్షణికమైందని, ప్రతి వస్తువు క్షణికమైందని, అది క్షణికమైన నష్టం అయిపోయింది కదా. ఏ అవస్థలో అయితే పూర్వావస్థ అంటే 2వ మాసం 3వ మాసం ఏ పిండం అవుతుంది అది నష్టం అయిపోయింది. మళ్ళీ ఇంకో 3వ మాసం ఇంకో పిండం ఉత్పన్నమైంది, అది నష్టం అవుతుంది. ఇంకో 8వ మాసం ఇంకో పిండం ఉత్పన్నం అవుతుంది. ఆ వ్యవస్థ ఉండదు కదా నీ దగ్గర. భిన్న భిన్న రూపాలు ఉంటాయి కానీ కార్యభావం అయితే ఉండదు. అక్కడ కారణం నష్టమైంది, కార్యం ఇంకో కారణం ఉత్పన్నమైంది. కార్యభావం ఉండదు. కార్యం అంటే రెండు ఒకే చోట ఉండాలి. రెండు ఉంటే కారణం రెండు ఉపస్థితమై ఉండాలన్నమాట. అప్పుడు కార్యభావం ఏర్పడుతుంది. ఇక్కడ కారణం ఏంటి? జీవాత్మ. ఆ జీవాత్మ ఉంది కానీ కార్యము నిత్యం మార్పు చెందుతూ ఉన్నాయి. పిండం వృద్ధి చెందుతూ ఉంది. ఆ దేహ పాత్ర కంటే దేహం పూర్తి తయారైనంత వరకు లేదా మరణావస్థ వరకు అదే ఉంటుంది. ఆ కారణం ఉంది కాబట్టి జీవాత్మ కారణం ఉంది, ఆ కార్యంలో మార్పులు చెందుతున్నాయి, పరివర్తన చెందుతుంది అని ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాలండి. అస్తు. సో ఈ విషయం మీద మళ్ళీ ఒకసారి చర్చించండి. మనం కావాలంటే రేపు చూద్దామండి. అస్తు. రేపు ఆదివారం కాబట్టి మళ్ళీ సోమవారం చూద్దామండి. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు చెప్పిన విషయం కొన్ని పైపైన ఉన్నట్టుగా ఉంటేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. మీరు అందరూ మనకి ఇదే ఏ రోజు పాఠం ఆ రోజు మనకు డౌన్లోడ్ అవుతుందండి, యూట్యూబ్ లో డౌన్లోడ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే ఏ రోజు పాఠం మీకు వెనకబడి వస్తుంది. ఒకసారి రెండుసార్లు విన్నా అంటే మీకు అర్థం అవుతుంది, సహజంగా అర్థం అవుతుంది. అంత కష్టమేం లేదు. ఏమంటే కొంచెం సంస్కృతి లేని వాళ్ళకి కొంచెం అలా అనిపిస్తుంది కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. అలా కష్టం ఏం లేదు, అత్యంత సింపుల్ గా ఉంటుంది. దృష్టాంతాలు కూడా, లౌకిక ఉదాహరణలు ఇవన్నీ కూడా మనం చెప్పినట్టువే. కాబట్టి మీరు ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వింటేనా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. భాష్యం ఉంది లేదంటే మనకు ఎట్లా స్లైడ్ మీద కనిపిస్తూ ఉంటుంది. మన సంస్కృత పంక్తి అర్థం లేకపోయినా ఆ భావం దాన్ని అనువాదం చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. 1-2 సార్లు వింటేనా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దాన్ని గమనించండి, అందరికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అలా ముందుకు వింటూ, ఇది ఎందుకంటే ఒక విషయము మనం చెప్పినప్పుడు కొందరికి బాగా సంస్కృతం మీద బేసిక్ అధికారం ఉందో వాళ్ళకి వెనకబడి అర్థమవుతుంది. కొంతమంది ముందుకు వెళ్ళిన తర్వాత విషయం ప్రస్తావన అర్థమవుతుంది. ముందుకు వెళ్ళకపోతే ఇంటికి ప్రస్తావన అంతా కూడా మనకు యథార్థంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు ఇక్కడ అర్థం కాకపోయినా మాకేం అర్థం కాదు అనుకోవద్దు. ముందుకు పోయే కొద్దీ వెనక్కి బాగా మీకు పరిపక్వం అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ ధైర్యం ఆ ఓపికతో ఉంటేనా ఖచ్చితంగా అన్ని అర్థమవుతాయండి. కాబట్టి మీరు అది యూట్యూబ్ లో మనకి ఏవైతే ఉన్నాయో అది లింక్ పంపిస్తూ ఉంటారో ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. అది లింక్ ఒకసారి గ్రూప్ లో పెడతారు. ఆ ఒకటి చేసుకుంటే మీకు ఏదో దాదాపు పాఠం వెనకబడి వస్తుంది కాబట్టి 2-3 గంటలకు లేదంటే ఆ రోజు సాయంత్రం లోపల వచ్చేస్తుంది, వీడియో వచ్చేస్తుంది. మీరు చూసుకుంటేనే అందరికీ అర్థమవుతుందండి. ఓకేనా? 1-2 సార్లు విన్నామంటేనా మీకు ఇక్కడ ఎక్కడ అర్థం కాలేదు అక్కడే ఆ బిందు మనం వెనక పాస్ చేసుకుంటూ కూడా మనం వినొచ్చు అనమాట. మొత్తం వినాల్సి కూడా అవసరం లేదు. ఎక్కడైతే అర్థం కాలేదు, ఏ బిందువు అర్థం కాలేదో, ఏ సూత్రం అర్థం కాలేదో
అక్కడికి వచ్చి ఒకసారి రెండుసార్లు విన్నాం అనుకోండి, అభిప్రాయం మీకు అర్థమవుతుంది. కాబట్టి అలా కూడా మీరు ప్రయత్నం చేసి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయొచ్చు. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటేనే మనం రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే ఆచార్య. నమస్కారం మహోదయ.